ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, గడిచినటువంటి కాలమంతా కూడా మీరు ఎక్కల చోట నడిపించారు, సహాయం చేశారు తండ్రి. అందుని బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకున్నాం తండ్రి. దేవా, ఈరోజు తండ్రి మరి మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, అనుగ్రహించినటువంటి కృపను బట్టి తండ్రి, కొన్ని విషయాలు వాక్యానుసారంగా తండ్రి ధ్యానించబోతూ ఉండగా మాకు సహాయం చేసి నడిపించండి. మీ కృపలో బలపరచండి తండ్రి. మీ చిత్తానికి అనుకూలంగా తండ్రి లోతైన విషయాలను ప్రభా గ్రహించి వాటి ద్వారా మా జీవితాలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగే గొప్ప ధన్యతను తండ్రి మాకు అనుగ్రహించండి ప్రభా. ఎటువంటి అపవాద ఆటంకాలు కలగకుండా కృప చూపించండి తండ్రి. చెప్తున్న నాకు తండ్రి సమయానికి తగినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించండి. వినగల చెవులను, గ్రహింపగల మనస్సును తండ్రి మీ బిడ్డలుగా ఉన్నటువంటి మందరికి అనుగ్రహించండి తండ్రి. దేవా, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు తండ్రి మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. మంచిది. సో ఈ ప్రపంచం ప్రభు చిత్తం అయితే మనం ఈ బుక్ని మనం చక్కగా గూగుల్ మ్యాప్ ద్వారా నేర్చుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అంటే గూగుల్ మ్యాప్లో లొకేషన్స్ అన్నీ చూస్తూ నేర్చుకుంటే చాలా బాగుంటుంది. సో పాసిబుల్ అయితే ఈరోజే వెళ్దాం, లేదంటే కనుక నెక్స్ట్ వీక్ నుంచి మనం గూగుల్ మ్యాప్ని మనం కనెక్ట్ చేస్తూ వెళ్దాం. ఓకే. సో ప్రపంచం అనగానే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ స్టేట్ లేదా ఈ స్టేట్లో, ఈ డిస్టిక్లో, ఒక పర్టికులర్ మండల్లో, పర్టికులర్ విలేజ్లో, పర్టికులర్ స్ట్రీట్లో, పర్టికులర్ ప్లేస్ అట్లా మనం చూస్తాం సహజంగా చెప్పాలంటే. కానీ మనం బాగా ఆలోచించాం అనుకోండి, ఇదంతా మనకి ఎలా అర్థమైంది ఎంతకనగానే పెరిగినటువంటి టెక్నాలజీ వల్ల వీ కెన్ ఫైండ్ ఇట్. అంటే మనం గ్రాప్ చేయగలం. అంటే ఇండియా స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, తర్వాత పక్కన ఉన్నటువంటి కంట్రీస్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, ఆ షేప్ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా మనం ప్రస్తుతం పెరిగినటువంటి ఈ టెక్నాలజీ వల్ల మనం గ్రహించగలుగుతున్నాం. సో దేవుడు అంత గొప్ప టెక్నాలజీని క్రియేట్ చేసే మైండ్ సెట్ని దేవుడు మనుషులకు ఇచ్చారు. సో వెరీ గుడ్, అంతా బాగుంది. ఇప్పుడు తెలియక ముందు చిన్నప్పుడు మనకి ఎలా ఉంటుందంటే మన ఇల్లే ఒక లోకంలా ఉంటుంది, అంతే కదా. మన ఇల్లే ఒక లోకంలా ఉంటుంది. స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత స్కూల్ కూడా ఒకటి ఉందని మనకు అర్థమవుతుంది. తర్వాత హాలిడేస్లో మనకి రిలేటివ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు వేరే ప్లేస్లో ఉన్నారు, మన ఇంటి దగ్గర అయితే కాదు. దానికే ఇంకా వాళ్ళకి రకరకాల పేర్లతోటి పరిచయం చేస్తారు పేరెంట్స్. మనం ఆచి వెళ్దామని, లేదంటే మనం ఆయ వెళ్దామని, మనం ఊరు వెళ్దామని రకరకాలుగా వాళ్ళు పరిచయం చేస్తూ ఉంటారు. అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓకే మనకి ఇలా వెళ్తే పక్కన ఏదో ఉంది, ఇటు పక్కన ఏదో ఉందని మనకు అర్థమవుతుంది. అట్లా బాగా ఆలోచిస్తే మనకి తెలిసినటువంటి విషయం ఏంటి ఎంతకనగానే, అంటే కొంతమందికి ఇవి కూడా తెలీదు. అంటే కొంతమంది ఉన్నటువంటి వాతావరణం బట్టి కొంతమంది ఎలా అనుకుంటారంటే, ఇంకో వేరే దేశం ఒకటి ఉందా అనుకుంటుంటారు. అంటే దేశం అనగానే వాళ్ళ ఊరిలో వేరే ఊరు, వాళ్ళ భాషలో వేరే ఊరు దేశం అనగానే, అంటే అట్లా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ప్రభు మనం ఉంచినటువంటి స్థితి చూడండి ఎంత గొప్పగా ఉందో. అంటే ఒక మనిషిని దేవుడు బలపరిచినటువంటి విధానం కానీ, అప్డేట్ చేసినటువంటి విధానం కానీ చూస్తే ఇట్స్ గ్రేట్ అనిపిస్తుంది. కొన్ని సందర్భాలలో చూడండి, మనం చేత్తో కదిలించలేం కానీ జస్ట్ కూర్చొని స్టీరింగ్ తిప్పితే వెళ్ళిపోతాయి. ఏదైనా కానీ అది ట్రైన్కి అదొక సిస్టమ్ ఉంటుంది, కారుకి ఒక సిస్టమ్ ఉంటుంది. బట్ ఒక మనిషిగా మనం వెళ్ళి దాన్ని చేత్తో అలా మూవ్ చేయలేం. బట్ బటన్స్ తోటి మనం ఆపరేట్ చేయగలిగేలాగా లోపల ఒక మెకానిజం క్రియేట్ చేసి, ఇదంతా కూడా ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చింది అని కానీ మనిషికి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం అదంతా కూడా. ఓకే. సో ఇప్పుడు ఇదంతా కూడా మనకి తెలియక ముందు, అంటే వాతావరణం అంటే ఇప్పుడు పెరిగినటువంటి పరిస్థితులను బట్టి ఒక ఇన్ఫర్మేషన్ రీచ్ చేయాలంటే, ఇప్పుడు మనం ఉన్నాం లైవ్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, ఇంతకీ ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనం ఇక్కడ జరిగే ఆరాధనను మనం చూపించగలుగుతున్నాం. అది దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం. ఇది లేనప్పుడు ఒకప్పుడు ఎలా వెళ్ళేవాళ్ళు ఇంతకీ అనగానే వాయిస్ మెయిల్స్ ఉండేవి. అంటే వాయిస్ రికార్డ్ చేసేసి వాటిని పంపించి వినమని చెప్పేవాళ్ళు. ఆ తర్వాత వీడియో రికార్డింగ్స్ కూడా వచ్చాయి. అంతకుముందు అలా వెనక్కి వెళ్ళిపోయాం అనుకోండి, ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకున్నప్పుడు ఏం చేసేవాళ్ళు ఎందుకనగానే, ఇదిగో ఇలా బుక్స్ రూపంలో రాసి లేదా లెటర్ రూపంలో రాసి ఆ వేరే కంట్రీకి కానీ వేరే ఏరియాకి కానీ వెళ్ళి చూపించి చదువుకోండి అని చెప్పేవాళ్ళు.
ఇంక ఇదే సిస్టమ్ మనకి మనం బైబిల్లో దేవుడు చెప్పినట్టుగా మనకు కనపడుతుంది. మీరు కావాలంటే కొలస్సీలకు రాసిన పత్రిక మనం చూసాం అనుకోండి. కొలస్సీలకు రాసిన పత్రిక కనుక మన ఈ సందర్భంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఇన్ఫర్మేషన్ ఒకటి మనకు కనపడుతుంది చూడండి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం మనం చూసాం అనుకోండి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనం మనం చూద్దాం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, ఈ పత్రిక మీరు చదివించుకొనిన తర్వాత లవదొకియ వారి సంఘములోనూ చదివించుడి. వాళ్ళకి రాసినటువంటి పత్రికను మీరును చదివించుకోనండి. చూసారా, వీళ్ళకి రాసింది వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళకి రాసింది వీళ్ళు చదువుకోవాలి. అంటే ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పారు? ఎందుకంటే దేవుడు పౌలు గారి ద్వారా చెప్పారు. పౌలు గారి ద్వారా చెప్పినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ని వీళ్ళు చదువుకోవాలి, తర్వాత వాళ్ళు చదువుకోవాలి. ఇంకా అదే అప్డేట్ అయిపోయి ఏమైపోయింది, ఇంతకీ లెటర్స్ దగ్గర నుంచి అలా అప్డేట్ అయ్యి ఇప్పుడు కోర్సెస్ దగ్గరికి వచ్చింది. FCTH కోర్సు మీరు విన్నారా? ఇంతకీ అది ఎప్పుడు చెప్పింది? ఇంతకీ ఎప్పుడో చెప్పింది. అంటే మన కోర్సెస్ తీసుకురావడం కంటే ఇంతకు ముందు మన దగ్గర ఏముండేవి? జేసీఎమ్స్ ఉండేవి, అంటే ఆడియో మెసేజెస్ అనమాట. అవి మీరు విన్నారా? మీరు చక్కగా విన్నారు, ఎందుకంటే రికార్డెడ్. ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా అయితే బుక్ రికార్డ్ చేసి, లేదంటే ఇక్కడ బుక్ చక్కగా డాక్యుమెంటేట్ చేసి మీరు వినండి, మీరు చదవండి, అది మీరు చదువుకోండి అని చెప్తున్నారో, అదేవిధంగా ఇప్పుడు మనం కొంచెం అప్డేట్ అయ్యాం అంతే. కానీ ఈ సిస్టమ్ తీసుకొచ్చింది దేవుడే. మీకు అర్థమవుతుందా? ఇలా పెట్టినటువంటి ప్రొసీజర్ పెట్టింది దేవుడే. దాన్ని కొంచెం అప్డేట్ చేసి పెరిగినటువంటి టెక్నికల్గా మనం ముందుకు వెళ్తున్నాం అంతే. అలాగా దేవుడు ఏం చేశారు ఎంతకనగానే, ఆమోసు అనే ఒక ప్రవక్తని దేవుడు ఎన్నుకున్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే ఒక వ్యక్తిని ప్రవక్తగా చేసినట్టుగా మనకు కనబడుతుంటుంది. ఓకే, ఇప్పుడు ఈ ఆమోసు గురించి కొన్ని థింగ్స్ మనం చూద్దాం. అంటే ఆమోసు గురించి మనకి డీటెయిల్గా మనకు అర్థం అవ్వాలంటే ఈ బుక్ని మనం ప్రజెంట్ జనరేషన్స్ కూడా మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళగలిగితే, టు బీ ఫ్రాంక్లీ చెప్పాలంటే కనుక మనకి కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళగలిగితే చాలా డీటెయిల్గా చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. ఓకే, సో ఇందులో మనం ముఖ్యంగా గమనించాల్సినటువంటి ఒక పాయింట్ ఏంటంటే కనుకనే, ఒక మనిషి ఈ భూమి మీదకి రావడం కంటే ముందు బాగా ఆలోచించాలి. ఒక మనిషి ఈ భూమి మీదకి రావడం కంటే ముందు ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ప్రతి ఒక్కరి పట్ల. కావాలంటే మీరు ఇర్మియా గ్రంథం ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం మనం చూసి, ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయం మనం చూద్దాం. ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయం కనుక ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం మనం చూద్దాం. 4వ వచనం మనం చూస్తే, దేవుని వాక్కు అంటే యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఎంత అద్భుతంగా ఉందో చూసారా? గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని. ఇప్పుడు చాలామంది ఉన్నారు కదండి. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, ఇర్మియా గారు ఉన్నటువంటి ఊర్లో చాలామంది ఉన్నారు. ఇర్మియా గారు ఒక్కళ్ళే ఉన్నారంటే ప్రపంచంలో లేరుగా, చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరి దగ్గరికి వెళ్లకుండా దేవుని వాక్యం అనేది ఇర్మియా గారి దగ్గరికి రావడం ఏంటి? ఇర్మియా గారితోనే మాట్లాడడం ఏంటి? ఇది అర్థం చేసుకునే మనసు ఉండాలి. అందుకే యేసుప్రభువు వారు అంటారు, వినుటకు చెవి గలవాడు వినును కాక. అంటే దాని అర్థం చెవులు పోయాయని కాదు, అంటే వాడు చెవులు మూసుకుపోయాయి, కళ్ళు మూసుకుపోయాయి. అవునంటారా కదంటే? ఇప్పుడు చాలామంది ఉన్నారండి ప్రపంచంలో. చాలామంది ఉన్నప్పుడు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళడం మానేసి దేవుడు ఏం చేశారు? ఎందుకని కానీ ఇర్మియా గారి దగ్గరికి వచ్చారు చూసారా? వచ్చి ఆయన మాట్లాడుతున్న మాట ఎలా ఉందంటే, ఆయన అంటున్నారు ఎందుకు, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని. చూసారా ఎలా ఉందో? అంటే యాజ్ యూజువల్ మనం ఏ విధంగా అయితే కబుర్లు చెప్తామో, మనం ఎలాగైతే కారణాలు చెప్తామో, అంటే మనం ఎలాగైతే చెప్తామని కాదు, మనుషులు ఉన్నటువంటి నేచర్ అది ఎలా వచ్చిందయ్యా అంటే అది అలవాటు చేసుకున్నాం మనం. అది లేదు, వాస్తవంగా ఆ తంత్రాన్ని మనం ఏర్పాటు చేసుకొని మాట్లాడతాం. ఎలా మాట్లాడతాం ఇంతకీ? కింద ఏముందో చూడండి, ఎలా మాట్లాడతాం ఇంతకీ? అయ్యో అయ్యో ప్రభువా దేవుడా, సారీ ప్రభువా, డోంట్ మైండ్ ప్రభువా, చిత్తగించు ప్రభువా. అయ్యో నేను బాలుండు కదా, మాట్లాడడం నాకు రాదు కదా, అసలు శక్తి లేదు కదా. చూసారా, మాట్లాడడం నాకు శక్తి లేదు కదా, నేను బాలుండు కదా. అలాగే చెప్తాం లేదా మనం? చెప్పండి, నాకు రాదన్నా, నాకు చేయటం రాదన్నా, వాస్తవంగా నాకు చూడటం కూడా రాదన్నా, నాకు ఎలా నేర్చుకోవాలో తెలియదన్నా, నాకు అవగాహన లేదన్నా, నాకు స్పష్టత లేదన్నా, ఇలాగ మాట్లాడుతుంటాం మనం. కానీ దేవుడు చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు చాలామంది ఉన్నప్పుడు వాళ్ళందరిని కాదా నీ దగ్గరికి ఎందుకు వచ్చారు చెప్పండి? ఎందుకంటే నువ్వు వచ్చిన పర్పస్ అదే కాబట్టి, మనం భూమి మీదకి వచ్చిన పర్పస్ అదే కాబట్టి.
ప్రతి ఒక్కరు ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ని బట్టి దేవుడు తీసుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, మా ఊర్లో చాలామంది ఉన్నారు యూత్, లేరా ఉన్నారు. వాళ్ళందరిని వదిలేసి నా దగ్గరికి ఎందుకు వచ్చారు ఎందుకే? అలాగే మీ ఊర్లో చాలామంది యూత్ ఉన్నారు, వాళ్ళందరిని వదిలేసి మీ దగ్గరికి ఎందుకు వచ్చారు ఎందుకే? చాలామంది మనుషులు ఉన్నారు, వాళ్ళందరిని వదిలేసి కొంతమందినే సేవకులకు ఎందుకు పెడుతున్నారు దేవుడు ఎందుకే? అంటే దాని అర్థం ఏంటయ్యా అని మనం ఆలోచించాం అనుకోండి, ప్రతి ఒక్కరికి వాళ్ళు భూమి మీదకి రావటానికంటే ముందే, వారు తల్లి గర్భంలో ఉన్నప్పుడే, తల్లి గర్భంలో వాళ్ళు ఉండటం కాదు, దేవుడు పెట్టారు గర్భములో నేను నిన్ను రూపింపక మునిపింటే ఒక స్ట్రక్చర్ నీకు ఇవ్వటం కంటే ముందే 2 కాళ్ళు, 2 చేతులు, ఒక తల, ఇలా ఒక స్ట్రక్చర్, ఒక బాడీ నీకు రావడం కంటే ముందు నాకు ఒక ప్రణాళిక ఉంది బ్రదరు. అంటే ఆయన బ్రదర్ అన్నారులేండి, మై డియర్ డాటర్, మై డియర్ సన్ అంటారు ఆయన. మనం ఆలోచించాలి, మన పట్ల ఒక ప్రణాళిక ఉంది, అది మనం గమనించాలి. అట్ ది సేమ్ మేనర్ ఆమోస్ గారి పట్ల కూడా, సేమ్ మేనర్ దావీదు గారి పట్ల కూడా, సేమ్ మేనర్ మోషే గారి పట్ల కూడా, సేమ్ మేనర్ మనుషులందరి పట్ల ఒక ప్రణాళిక ఉంటుంది. గుర్తించి ముందుకెళ్ళామా, వెల్ అండ్ గుడ్, వాడు చరిత్రలో ఒక హీరోలా మిగులుతాడు. గుర్తించి ఒక సగం దూరం వెళ్ళి మధ్యలో డ్రాప్ అయ్యామా, వాడు ఒక జీరోలా మిగిలిపోతాడు. అలాంటి వాళ్ళు ఉన్నారా మనకి, కనబడతారా బైబిల్లో? ఎంతమంది లేరు చెప్పండి, ఎంతమంది గురించి మాట్లాడుకుందని చెప్పండి. గుర్తించారు, దేవుని పిలుపుని గుర్తించారు, దేవుని యొక్క ఆ ప్రణాళికను ఐడెంటిఫై చేశారు, ముందుకెళ్ళారు, సగం దూరం వెళ్ళారు, దయ్యం బట్టి నాశనం అయిపోయారు. సౌలు గారిని మనం తీసుకున్నాం అనుకోండి, ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజు. ఆ పేరు చూడండి ఎలా ఉంది అసలు, అందుకే ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజు. అసలు ఛాన్స్ రావడం అనేది ఎంత గ్రేట్ అంటారు మీరు చెప్పండి, చాలా గ్రేట్. కానీ వచ్చిన తర్వాత ఏం చేశాడు ఏంటి, మధ్యలో దావీదు ఏం చేశాడు? అసలు నువ్వే కదా బాలుడు అన్నావు ఫస్ట్, ఆ పిల్లోడు ఏం చేస్తాడు అన్నారు కదా మీరే ఫస్ట్, నువ్వే బాలుడు అన్నావు, కుర్రోడు అన్నావు, నీకు అసలు యుద్ధం రాదన్నావు, నువ్వు అసలు గెలవలేవన్నావు, నువ్వు చిన్నపిల్లోడు అన్నావు. దావీదు గారు కూడా ఏమైనా ఓవర్ చేస్తున్నారు ఏమన్నా? ఆయన కూడా అవును నేను బాలున్నే, కానీ దేవుడు నన్ను నిలబెట్టారు. దావీదు గారు అని నా శక్తి నువ్వు చేయలేవన్నాడు ఆయన, చాలాగేమన్నా. దావీదు గారు ఏమీ హేళన చేయలేదు. మధ్యలో కొంతమంది స్త్రీలు వచ్చి ఏం చేశారా అంటే పొగిడారు, అదే వచ్చినటువంటి బాధ, అక్కడ వచ్చింది ప్రాబ్లం పాపం ఆయనకి. అంతే, దురాత్మ పట్టెను, ఇంకంతేనండి. అతను చంపుకొని అంత దారుణమైన స్థితికి ఎందుకు వెళ్ళిపోయాయా ఇంతకనగానే, కేవలం ఆ ప్రణాళిక అంటే గాడ్స్ విజన్ మనం చూడకుండా, ఆ ప్లాన్ మనం చూడకుండా మనం ఏం చేసాం ఎంతకనగానే, మధ్యలో సౌలు గారు ఏం చేశారు ఎంతకనగానే డిస్టర్బ్ అయిపోయారు. అదేవిధంగా యోధా గారిని మనం తీసుకున్నాం అనుకోండి, అసలు ఎంత గ్రేట్ ఛాన్స్, ఎంత అద్భుతమైన ఛాన్స్. ఇప్పుడు యేసుప్రభు వారు ఉన్నారు, యేసుప్రభు వారి తర్వాత యేసుప్రభు వారు కొంతమంది శిష్యుల్ని ఎన్నుకున్నారు, వారు అపోస్తులుగా పిలువబడ్డారు. అపోస్తులుగా పిలువబడి వాళ్ళు ఎంతో చక్కగా వాళ్ళు ఏం చేశారు, ఎందుకే ఎన్నుకున్న తర్వాత వాళ్ళు ఎంతో గొప్పగా ముందుకెళ్తున్న తర్వాత ఆ తర్వాత ఎప్పుడో ఎన్నో తరాలు, సుమారుగా 2000 సంవత్సరాల తర్వాత రాజా అయినా కూడా వచ్చి వాక్యం చెప్తున్నాడు. ఇప్పుడు కొంతమంది మాట్లాడతారనమాట, అనంతపురం వెళ్ళినప్పుడు, మొన్న అనంతపురం చర్చ్ ఓపెన్ చేసిన తర్వాత కొంతమంది అన్నా నిన్ను చూస్తామని అస్సలు అనుకోలేదన్నా, మేము చూసేసామన్నా, అదేదో పెద్ద అదేమన్నా డ్రీమ్ ప్రాజెక్టా? చూసారా ఎవరు నేను ఇంతకీ, ఆయన ప్రారంభించిన పరిచర్యను కొనసాగిస్తూ ఎంతో గొప్ప సేవకులు, గొప్ప వారు రక్తాన్ని చిందించి ఈ వాక్యం ఈరోజు మనం చదువుకున్నామంటే ఎంతోమంది ప్రాణ త్యాగాలు ఉన్నాయి వెనకాల, ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది మన దేశంలోనే మనం ఆలోచించనుకోండి, అలా జీపులో పెట్టేసి, ఆ వెహికల్లో పెట్టేసి పెట్రోల్ పోసి కాల్చి చంపేశారు. వాళ్ళు రాకపోతే ఎలాగొస్తుంది చెప్పండి? అలాంటి డెడికేటెడ్ మైండ్ని పుట్టించారు దేవుడు వాళ్ళలో. డెడికేటెడ్గా చచ్చిపోయినా పర్లేదు ముందుకెళ్ళాలి వాక్యం. మరి బైబిల్ ప్రింట్ చేసేటప్పుడు ఆ ప్రింట్ చేసినటువంటి వ్యక్తి లైఫ్ గురించి మనం ఆలోచించాం అనుకోండి, ఆయన కష్టపడి ప్రింట్ చేసిన తర్వాత అంతా కాలిపోయింది. అగైన్ మళ్ళీ మనం రాయటం అంటే ఏం రాస్తాం చెప్పండి, మెసేజ్ రాయమంటేనే మీరు కొన్ని రెఫరెన్స్లు రాసుకొని అలసిపోతారు, మెసేజ్లో కొన్ని రెఫరెన్స్లు. కానీ బైబిల్ చాలా చక్కగా నీట్గా మొత్తం ట్రాన్స్లేట్ చేసి రాసింది కాదు, ఉన్నది రాసింది కాదు, ట్రాన్స్లేట్ చేసి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది అనుకున్నప్పుడు మొత్తం అంతే. ఇక చూడండి, అప్పుడు మళ్ళీ తెచ్చుకొని ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో చనిపోతారు, అగైన్ మళ్ళీ అక్కడ డిసప్పాయింట్ కృంగిపోకుండా బలం తెచ్చుకొని అలాంటి గొప్ప వాళ్ళు సేవ చేసిన తర్వాత వాళ్ళు చేసినటువంటి దాంట్లో నుంచి చక్కగా బైబిల్ తీసుకొని చక్కగా చదువుకొని కొన్ని మాటలు చెప్తూ ఉంటే ఇప్పుడు చెప్పండి, ఆలోచన అదేమన్నా పోలికుందా? పోలికే లేదు అసలు.
అలాంటి పోలికలైనటువంటి నేను వాక్యం చెప్తేనే ఆ చెల్లమ్మ, అన్నా మిమ్మల్ని చూస్తున్నాను అసలు అనుకోలేదన్నా. గ్రేట్. ఓకే. ఇప్పుడు నేననేది ఏంటంటే, అంటే ఆయన మొదలుపెట్టిన పరిచర్య అలా 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 యేసుక్రీస్తు వారు మొదలుపెట్టిన పరిచర్య అలా అలా ఎక్కడో ఒక మూల, ఒక చిన్న చిన్న రాయి నేను. ఆయన పునాది కదా, ఆ పునాది పక్కనే ఉండడం అంటే మీరు ఆలోచించండి ఒకసారి. ఆ పునాదిగా వచ్చినటువంటి అనిపిస్తుంటుంది నాకు, వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణునిగా ఈ భూమి మీదకి వచ్చి అలా మాట్లాడుతూ ఉంటే ఆ వాయిస్ ఉన్నటువంటి పీటర్ ఎంత గ్రేట్ మీరు చెప్పండి. ఆ వాయిస్ ఉండడం అంటే అది చిన్న విషయమా? మాట్లాడుతుంటే చూస్తున్నారు, అది ఓకే రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు మనం చదువుకుంటున్నాం, వాళ్ళు విన్నారు, అది నేరుగా విన్నారు. యోహాన్ గారు అంటారు, కన్నులారా చూసి, అప్పుడు ఎంత హట్ అయిపోయాను నేను అది చదువుకున్నప్పుడు. మొదటి యోహాను పత్రిక చూడండి ఎలా ఉంది. మొదటి యోహాను పత్రిక మనం చూసాం అనుకోండి, చూడు ఎలా మాట్లాడుతున్నారు ఆయన. గ్రేట్ ఛాన్స్ ఆయనకు వాళ్ళకి వచ్చింది. గ్రేట్ అంటే అంత గొప్పగా ప్రణాళిక. చూడండి మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసాం అనుకోండి. 1వ వచనం నుంచి మనం చూద్దాం. జీవవాక్యమును గురించినది ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది విన్నామో చూడండి. మామూలుగా చూసామని చెప్పొచ్చు కదా, కన్నులారా చూసామో, ఏది నిదానించి కనుగొంటుమో, అయ్యయ్య మా చేతులు దేనిని తాకి చూచినో. చూసారా, ఆయన పట్టుకున్నారు, యేసుక్రీస్తు వారిని పట్టుకున్నారు, యేసుక్రీస్తు వారు మాట్లాడింది విన్నారు, యేసుక్రీస్తు వారిని కన్నులారా చూశారు, యేసుక్రీస్తు వారితో ట్రావెల్ చేశారు, యేసుక్రీస్తు వారు తిట్టించుకున్నారు. సరే చక్క తిట్టించుకున్నారు వాళ్ళు. ఎన్ని తిడతారు యేసు అల్ప విశ్వాసులారా, మూర్ఖులారా, మీరు ఇంకా మారరా, మీరు ఇంకా ఎలాగా ఉన్నారా, మీకు ఇంకా అర్థం కావట్లేదా, నిద్రపోతులారా, నిద్రపోకండి, ప్రార్థన చేయండి, ఎన్ని అని ఉంటారు. అప్పుడు అవన్నీ వాళ్ళు విని, ఆయన గద్దెంపు విని, అఫ్కోర్స్ చాలామంది వచ్చారు, వాళ్ళలో అంతా వెళ్ళిపోయి 12 మంది మిగిలారండి. ఆ 12 మంది ఎంత లక్కీ ఫెలోస్ ఆలోచించండి. చూసారా, అంటే ఇప్పుడు అక్కడ అలాంటి గొప్ప ఛాన్స్ వచ్చిన తర్వాత, అంత గొప్ప ఛాన్స్లో డబ్బుల కోసం వెళ్ళడం అంటే మీరు ఆలోచించండి ఒకసారి. ఒకవేళ నిలబడి ఉంటే ఇస్కరియోతు యోధా కూడా ఒక హీరోలా ఉండేవాళ్ళ కాదు మీరు చెప్పండి. 100% ఉండేవాళ్ళు, అందులో తిరిగేలేదు. ఒక పేతురు గురించి ఎలా మాట్లాడుకుంటున్నామో, ఒక యోహాన్ గారి గురించి ఎలా మాట్లాడుకుంటున్నామో, యాకోబు గారి గురించి ఎలా మాట్లాడుకుంటున్నామో, పేతురు గారి గురించి ఎన్ని గొప్పలు చెప్పుకున్నామో, అదేవిధంగా యోధా గారి జీవితం గురించి కూడా మనం 100% చెప్పుకునే వాళ్ళం. చూసారా, అంటే ఏంటి అంటే దేవుని యొక్క ఆ ప్రణాళికను అర్థం చేసుకుంటూ ఉండొచ్చు. చూసారా, అది చాలా గ్రేట్ థింగ్. అర్థం చేసుకోవాలి, ఆ జ్ఞానం మనకి ఇమ్మని మనం ప్రార్థన చేయగలగాలి. ప్రతి ఒక్కరి పట్ల ఉంటుంది, వీళ్ళ పట్ల ఉంటుంది, వీళ్ళ పట్ల ఉండదు అంటే నీకు ఏమీ లేదు. మీరు కావాలంటే మీరు చూడండి, మీరు బాగా గమనించండి. ఫిలిప్పీ పత్రికలో కూడా, గలతీ పత్రికలో కూడా పౌలు గారు మాట్లాడతారు. గలతీలకు రాసిన పత్రిక మనం చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక మనం చూస్తే 1వ అధ్యాయంలో గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చూద్దాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూద్దాం. 15 గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం మనం చూద్దాం. అయినను, చూసారా అంచక, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలుచుకున్నటువంటి దేవుడు, నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరని అనుగ్రహించినప్పుడు మనుషులతో నేను ఏమాత్రం సంప్రదింపను. ఎప్పటిదంటే ఈ ప్లానింగ్ ఎప్పటిది భూమి మీదకి వచ్చిన తర్వాత మనం మంచి 10th క్లాస్లో ఒక టాపర్ అయిపోయిన తర్వాత, లేదా బీటెక్లో ఒక టాపర్ అయిపోయిన తర్వాత, ఒక మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత, ఈ అబ్బాయి అయితే బాగా చేస్తారని పట్టుకున్నటువంటి వాళ్ళం కాదు మనం. మనకు ఒక ఐడెంటిటీ, ఎస్ఎస్సి, తర్వాత దాని అంటారు సిహెచ్ఎస్ఎల్, డిగ్రీ, తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత కాదు, ఈ డిగ్రీస్ వచ్చిన తర్వాత కాదు దేవుడు మనల్ని పట్టుకుంది. డిగ్రీస్ రాకముందే, ఆ ఎడ్యుకేషన్ క్రియేట్ అవ్వకముందే, తల్లి గర్భంలో నీకు ఒక ఆకారం రాకమునిపే, ఇంకా చెప్పాలంటే నువ్వు ఆ అమ్మాయో ఆ అబ్బాయో సమాజాన్ని తెలియకముందే, ది సొసైటీ డోంట్ నో ఏమని నువ్వు అమ్మాయో అబ్బాయో, బట్ హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ. సెలెక్టెడ్ అంతే. ఈ భూమి మీద రిజెక్ట్ కొట్టేస్తారు చాలామంది, ఆయన మాత్రం సెలెక్టెడ్ అంతే. ఆ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆయన ఇచ్చే ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఆయన ఇచ్చే ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, ఆయన ఇచ్చే ప్రిపరేషన్ హాలిడేస్ ఎలా ఉంటాయి, సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి, అన్నీ అద్భుతంగా ఉంటాయి. దావీదు గారికి కూడా రెస్ట్ ఇచ్చారు, ఇవ్వలేదా? చాలా రెస్ట్ ఇచ్చారు. దావీదు గారికి ట్రైనింగ్ ఇచ్చారు. దావీదు గారి ట్రైనింగ్ చూస్తే మనం అక్కడ ఉంటే ఎలా ఉండేవాళ్ళమో, సంసోన్ గారి ట్రైనింగ్ చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి. సంసోన్ గారికి ఇచ్చిన ట్రైనింగ్
ఆయన వెళ్తా ఉన్నాడు, సింహం వచ్చింది. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఇప్పుడు సింహం వచ్చిందని తెలిసి ఉంటే ఓకే. వెళ్తున్నప్పుడు గుహ దగ్గర సింహం వచ్చింది, ఏం చేస్తారు ఇంకా? దావీదు గారు గొర్రెలు కాచుకుంటున్నాడు, ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తారు గొర్రెల దగ్గరికి వస్తాయని? గొర్రెలు కాచుకున్నప్పుడు సింహం వస్తుందని తెలిసి దావీదు వెళ్తాడా? ఎందుకు వెళ్తారైనా? అందుకే ఏం చేశారు, ముందుకే ధైర్యం నింపడం కోసం చక్కగా పంపించి ఆ తర్వాత సింహాన్ని తీసుకొచ్చారు. అంటే ఆయన టెస్టులన్నీ కూడా మనకులాగా మార్చి అయితే మనకి FCTH ఎగ్జామ్ ఉంది ప్రిపేర్ అవ్వమని అలాంటి టెస్టులు ఉండవు అక్కడ. అక్కడ డైరెక్ట్ అటాక్స్ అంతే. ఆ అటాక్స్లో మనం నిలబడ్డామా నిలబడ్డట్టే, పడిపోయామా పడిపోయినట్టే, అంతే. నిలబడగలగాలి అంటే నిలబడే శక్తిని మళ్ళీ ఆయనే ఇస్తారు. హీ ప్రొవైడ్స్ ఎవ్రీథింగ్, హీఈస్ అవర్ ప్రొవైడర్, దట్స్ ఇట్. అలాగే మీరు ఆలోచిస్తే ఆమోస్ గారి జీవితంలో కూడా ఆమోస్ గారిని కూడా దేవుడు ఏం చేశారయ్యా అంటే సెలెక్టెడ్. ఇప్పుడు ఎన్నుకోబడిన తర్వాత మనం పరిచర్య లేదంటే కనుక ఆయన పని పరిచర్య అనగానే చాలామంది ఇచ్చిన డెఫినేషన్ ఏంటయ్యా అంటే ఇల్లు వదిలేయాలి, వాకులు వదిలేయాలి, జాబ్ వదిలేయాలి, ఇలా ఒక డెఫినేషన్ ఇచ్చారు. ఓకే, వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్స్కి వాళ్ళకి ఏవో ఉన్నాయి పక్కనట్టండి. కానీ దేవుడు ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటంటే వేర్ ఎవర్ యు ఆర్, నువ్వు ఎక్కడైనా ఉండు. నా పని చేసే అవకాశం వచ్చినప్పుడు నువ్వు చేసే ఏ పని అయినా కానీ వదిలేయాలి, అంతే. దాని అర్థం చదువుకోవద్దని కాదు, దాని అర్థం ఉద్యోగం చేయొద్దని కాదు. నీకు ఇచ్చిన అవైలబిలిటీని బట్టి, అంటే కనుక దేవుడు నీకు ఇచ్చినటువంటి వర్క్ను బట్టి నీ అవైలబిలిటీ నువ్వు సెట్ చేయగలిగితే, అవైలబిలిటీ నువ్వు ఇవ్వగలిగితే ఆయన ఎంత గొప్పగా తీసుకెళ్తారనేది మనం చూడొచ్చు. దానియేలు గారిని తీసుకున్నాము, ఆయన దేవుడు పని చేయలేదా? దాని అర్థం ఆయన ఉద్యోగం మానేశాడా? కాదుగా, ఉద్యోగం ఏం మానేలేదే. ఇప్పుడు యోసేపు గారిని తీసుకున్నాం, ఆయన ఉద్యోగం మానేశారా? ఆయన ఏం మానేలేదే. అలాగే మనం ఆలోచిస్తే ఎవరినైనా మీరు చూసుకోండి, దేవుని కొరకు బ్రతికినటువంటి వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ ఉద్యోగానికి కానీ దానికి వాళ్ళు చదువుకునే దానికి ప్రయారిటీ ఇవ్వకుండా దేవునికి ప్రయారిటీ ఇచ్చి మిగిలినటువంటి వాటిని కంటిన్యూ చేశారు. ప్రాణాలు పోయే పరిస్థితులు వచ్చినా కానీ. దానియేలు గారిని మనం తీసుకున్నాం అనుకోండి, ఒక రూల్ పాస్ చేశారు, ఏమని? ఎవరు కూడా ఇక్కడ ఆరాధన చేయకూడదయ్యా, ఎవరు కూడా వేరే వాళ్ళకి మొక్కకూడదయ్యా. ఓకే, మీ పని మీరు చేసుకొని మా పని మేము చేసుకుంటాం. లోపలికి వచ్చారు, చక్కగా కిటికీలు ఓపెన్ చేశారు, మోకరించారు, ప్రార్థన చేసుకుంటున్నారు. అదేంటి? ఆయన అధికారి కదా, అధికారి ఇంకొక అధికారి లోపడాలి కదా, లోపడాలి. ఎప్పటి వరకు? అధికారులకు పైన అధికారిని కాదన్నంత వరకు లోపడతాం. ఆ అధికారు కాదంటే ఏం చేస్తాం? ఎందుకే మన పని మనం చేసుకుంటూ వెళ్తాం. మన పని ఒకటే. ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఎలా ఫీల్ అవుతారు? ట్రైన్స్ అన్నీ నా కోసం వచ్చాయని ఫీల్ అయితే ఏమంటాం? అనేది ఏం లేదు, దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది. ఫ్లోలో వీళ్ళు వచ్చారు. అలాగే మన పని మన పరిచర్య మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటాం, మన దేవుణ్ణి మనం ఆరాధించుకుంటూ వెళ్తూ ఉంటాం, మన 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 పనిలో మనం వెళ్తూ ఉంటాం. ఈ మధ్యలో వాళ్ళు నా కోసం చేస్తున్నారు అని ఫీల్ అయితే వాళ్ళ ఇష్టం. అది వాళ్ళలో మార్పు రావచ్చు కానీ మనలో మార్పు రాకూడదు. షడ్రక్ మెషక్ అబేద్నెగోల గురించి మనం ఆలోచించినా అంతే. వాళ్ళేమో అధికారులకు లోపడకుండా ఉండలేదు, లోపడే ఉన్నారు. ఎప్పుడైతే దేవుణ్ణి కాదన్నారో మీకు సమాధానం చెప్పవాలన్న చింత మాకు లేదు, రా అనలా. రాజా అని పొలైట్గానే చెప్తున్నారు, రాజా మీకు సమాధానం చెప్పవాలన్న చింత మాకు లేదయ్యా అని పొలైట్గానే కన్వే చేసుకున్నారు. అంటే వాళ్ళున్న దగ్గర వాళ్ళున్న పరిస్థితుల్లో దేవునికి ఇబ్బందికరంగా ఏది, దేవుని ఆలోచనకి ఇబ్బందికరంగా ఏది వచ్చినా కానీ నిలబడ్డారు. మీకు అర్థమైందా? అంటే దేవుని పనిలో మనం వెళ్తున్నప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనం కొన్ని వదులుకోవాల్సి వస్తుంది, కొన్ని త్యాగం చేయాల్సి వస్తుంది, కొన్ని చేయాల్సి వస్తుంది, కొన్ని నేర్చుకోవాల్సి వస్తుంది, ఎంతో ప్రయాసపడాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు మీకు ఆమోస్ గారికి సంబంధించిన ఈ ఇంట్రడక్షన్లో మీరు కొన్ని విషయాలు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆమోస్ గారు కూడా వాక్యం ప్రకటించాలని ఒక ఇన్విటేషన్ అనేది ఎవరికి వచ్చింది అంటే ఇదిగో ఆమోస్ గారి దగ్గరికి వచ్చింది. ఇంతకీ ఏ పరిస్థితులు అనుకుంటున్నారు? ఇంతకీ అది మనం చూద్దాం. ఆమోస్ గారి గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఆమోస్ గ్రంథం మనం చూస్తే 7వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఆమోస్ గ్రంథంలో 7వ అధ్యాయం మనం చూస్తే ఆమోసు గ్రంథము 7వ అధ్యాయం మనం చూస్తే 10 నుంచి మనం కొన్ని సందర్భాలు కొన్ని విషయాలు మనం అబ్జర్వ్ చేద్దాం. 10 నుంచి మనం చూస్తాం. అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్య ఇశ్రాయేలు రాజైన యెరోబామునకు వర్తమానం పంపి, మీరు బాగా ఆలోచించాలి, వర్తమానం పంపించే వ్యక్తి ఎవరండి? ఎవరింతకే మళ్ళీ చదవండి 10వ వచనం. అప్పుడు బేతేలులోని యాజకుడైనటువంటి అమజ్య అంటే ఎవరంతకి? యాజకుడు అంటే ఎవరంతకి? వాక్యాన్ని చక్కగా చెబుతూ సువార్త, అంటే ఈ కాలంలో మాట్లాడుకుంటూ సువార్త చెప్పుకుంటూ దేవుడి పని చేసేవాళ్ళని దాని అర్థం. ఇప్పుడు యాజకుడైనటువంటి అంటే దేవుని పని చేసే ఒక దేవుని పనివాడు ఏం చేస్తున్నాడయ్యా అంటే ఒక రాజుకు వర్తమానం పంపుతున్నాడు.
హీఈస్ నాట్ సీక్రెట్ ఏజెన్సీ. ఆయన ఎవరో ఒక రా ఏజెంట్ కాదు. ఆయన ఎవరంటే ఒక దేవుడు పని చేసే వ్యక్తి. దేవుని పని చేసే వ్యక్తి మనం బాగా ఆలోచించాలి. అంటే దేవుని పని చేసుకుంటూ మనం వెళ్తున్నప్పుడు మన శత్రువులు అనేవారు రకరకాలుగా ఉంటారు. ఆ రకరకాలలో ఉండేవాళ్ళు బైబిల్ పట్టుకున్న వాళ్ళే కూడా ఉంటారు. అందులో సందేహమే లేదు. ఇక్కడ ఎవరున్నారు ఎందుకనగానే ఒక యాజకుడు వర్తమానం పంపిస్తున్నారు. ఎవరికి? రాజుకి. యరొబోము అనే ఒక రాజుకి వర్తమానం పంపిస్తున్నారు. ఏమని పంపిస్తున్నారు ఎందుకనగానే, ఇజ్రాయేలీయుల మధ్య అరే 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 ఆమోసు నీ మీద కుట్ర చేస్తున్నాడు. యరొబాము ఖడ్గము చేత చచ్చుననియు ఇజ్రాయేలీలు తమ దేశమును విడిచి చెరలోనికి పోవుదురనియు ప్రకటించుచున్నాడు. అతని మాటలు దేశము సహింప చాలదనే తెలియజేసాను. చూసారు ఎలా ఉందో? ఎవరయ్యా మనకి శత్రువులు? ఎంతకే ఎవరెంతకే? మన చుట్టూ ఉన్న వాళ్ళే ఉంటారు. ఇక్కడ ఆమోస్ గారు కూడా వాక్యం చెప్పుకుంటూ చెప్తున్నాడంట. అంతకే ఆమోస్ గారు చెప్పే విషయం ఏంటంటే, ఇజ్రాయేలీలందరూ చెరలోకి వెళ్ళబోతున్నారయ్యా, యరొబాము సావబోతున్నాడయ్యా అని చెప్తున్నాడు. అది చెబుతున్నప్పుడు అప్పుడు ఏం చేయాలి? వెళ్ళి అవునా ఎవరు చెప్పారు నీకు అని ఇన్వెస్టిగేషన్ చేయాలి, లేదా మాట్లాడుకోవాలి, లేదా అది నిజమా కాదని పరీక్షించుకోవాలి. అలాంటిది ఏమీ లేదు. ఒక యాజకుడై ఉండి వాక్యాన్ని లేదంటే ధర్మశాస్త్రాన్ని గ్రహించకుండా, జరుగుతున్న పరిస్థితులను అబ్జర్వ్ చేయకుండా ఏం చేశాడయ్యా అంటే, ఆమోసు గురించి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి రాజుకు పంపించాడు. మళ్ళీ ఏమంటున్నాడో తెలుసా? మళ్ళీ ఆ యాజకుడు దొంగ, ఆయన యాజకుడు అందామా దొంగ యాజకుడు అందామా మీరు చెప్పండి ఇప్పుడు. ఎందుకు ఆ యాజకుడు ఏం చేస్తాడు? ఇంతకీ మనం చూసాం అనుకోండి, యాజకుడికి దేవుడు చెప్తున్నటువంటి మళ్ళీ ఆ యాజకుడు మళ్ళీ ఇతన్ని ఆమోసుని అడుగుతున్నటువంటి విషయం ఏంటయ్యా అని మనం చూస్తే, తర్వాత మరియు అమధ్య ఆమోసు ఇట్లా బాబు దీర్ఘదర్శి అసలు చెప్పింది ఎవరయ్యా ఇంతకీ? అక్కడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు ఇంతకీ? అమజ్యానే వెళ్ళి, అంటే ఇతనే వెళ్ళి రాజుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మళ్ళీ ఇతనే వచ్చి ఇతనికి పారిపోమని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మీరు చెప్పండి ఎలా ఉంది ఇది? చాలా క్రేజీగా ఉందో చూసారా? అంటే అప్పుడు మనం ఇతను ఎవరి దగ్గర మంచోడు అయిపోతున్నాడు? ఎందుకే యాజకుడి దగ్గర మంచోడే, రాజు దగ్గర మంచోడు అయిపోతున్నాడు, ఆమోసు దగ్గర ప్రవక్త దగ్గర మంచోడు అయిపోతాడు. ఇలాంటి వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉంటారు రోయ్. మీరు అందుకే మనుషుల మాట అస్సలు నమ్మకండి. తీగా మాట్లాడుతున్నారు అనుకోండి, అబ్బాయి ఎంత బాగా చెప్తున్నారు అస్సలు తీసుకోకండి, అలా యాక్సెప్ట్ చేయకండి. అందరూ అలాంటి వాళ్ళు ఉండరు. చూడండి ఎంత కన్నింగ్ క్యారెక్టర్, ఎంత డబల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఏమని ఇక్కడేమో బాబు నువ్వేం చేయలేదు తెలుసా ఎంతకే, నువ్వేం చేయలేదు ఎంతకే, పారిపో. దేనికి? ఎందుకు పారిపోవాలి ఎంతకే? చూద్దాం ఎందుకు పారిపోవాలి ఎంతకే. పారిపోము, అచ్చటనే బత్తెము సంపాదించుకోనము, అక్కడికే వెళ్ళి నీ వార్త చెప్పుకో. మాది తెలియదు ఆ విషయం. సువార్త అందని ప్రాంతాలకు వెళ్ళి చెప్పండి, ఇక్కడ కాదంట. కొంతమంది చెప్తారండి సువార్త అందని ప్రాంతాలు చాలా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించవచ్చుగా, ఇక్కడే సువార్త ప్రకటించాలా, ఇక్కడే నీ బైబిల్ చెప్పాలా, ఇక్కడే బైబిల్ క్లాసులు పెట్టాలా. చాలామంది ఉంటారు అలాంటోళ్ళు. మనం వాక్యం చెప్తున్నాం అనుకోండి, ఎక్కడికైనా సువార్త చెప్తున్నాం అనుకోండి, మీరైనా సువార్త చెప్తున్నారు అనుకోండి, అక్కడ వాళ్ళు చెప్పరు. కొన్ని చర్చెస్లో ఎలా ఉంటుందంటే ఎక్సర్సైజులు నేర్పిస్తారు తెలుసుగా మీకు. స్టాండ్ సిట్ అని కాకుండా ఏం చేస్తారు ఎందుకనగానే వచ్చిన వాళ్ళందరి చేత ఎక్సర్సైజులు నేర్పిస్తూ ఉంటారు అనమాట. ఇంకా ఆరాధన పేరుతోటి ఆరాధన కూడా చేయరు. ఆరాధన ఏంటంటే వాళ్ళకి ఏవో కొన్ని ఉంటాయి, కొన్ని డిఫాల్ట్గా కొన్ని ఒక స్కెడ్యూల్ ఉంటుంది, అవి చెప్పాలని చెప్పేసి ఇంకా పాస్టర్ గారి కంటే ముందు వాళ్ళే నుంచుంటారు, పాస్టర్ గారి కంటే ముందు వాళ్ళే కూర్చుంటారు, టైంకి నుంచుంటారు, టైంకి కూర్చుంటారు. అదే ఒక స్కూల్లో చేసి ఒక ఎక్సర్సైజ్లా ఉంటుంది, అది రొటీన్ లాగా. వాళ్ళకి ఒక మొక్క బైబుల్ రాదు, పోనీ పాస్టర్ గారిని ఒకవేళ ఆది కారణం తర్వాత ఏముంటుందని చెప్పినా ఆయన ఎత్తుక్కుంటారు. అలాంటి స్థితిలో ఉండి సువార్త ప్రకటిస్తుంటే వచ్చి వాళ్ళు చెప్పే డైలాగ్స్ ఎలా ఉంటాయంటే, మీరు వెళ్ళి వేరే ప్లేస్లో చెప్పుకోండి, మీరు వెళ్ళి అక్కడ ఉండండి, అక్కడ సంపాదించుకోండి. చూసారా? ఇక్కడ కూడా ఆమోసు సువార్త ప్రకటిస్తుంటే లేదా ఆమోసు దేవుని వాక్యం ప్రకటిస్తుంటే ఆమోసు దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నారా అంటే, నువ్వు వెళ్ళి అక్కడ డబ్బులు సంపాదించుకోపో. మీకు విషయం చెప్పమంటారా? దేవుని కొరకు యథార్థంగా బ్రతికే ప్రతి ఒక్కడిని కూడా మోస్ట్లీ సొసైటీ ఎలా చూస్తుంది అంటే, వీడికి డబ్బులు సంపాదించుకోవడం చేతగాక దేవుడి వాక్యం పట్టుకున్నారు అనుకుంటారు. అర్థమవుతుందా మీకు? ఇంతకే అంటే డబ్బు కోసం సేవలోకి వచ్చే వాళ్ళు దుర్మార్గులు ఉన్నారు, ఒకరు కాదు ఎంతోమంది ఉన్నారు. డబ్బు కోసం సువార్తను పట్టుకొని డబ్బు కోసం బ్రతికేవారు చాలామంది ఉన్నారు. వాళ్ళని సేవకులు అంటానికి మనం సిగ్గుపడాలి. వాళ్ళకి మనుషులతో పని లేదు,
మొన్న ఎవరో మాట్లాడుతుంటే విన్నాననమాట. ఒక ఒక బ్రదర్ మాట్లాడుతున్నారు. "బ్రదర్, బాప్తిసం తీసుకోవాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉందండి. కానీ నా నా ఇంట్లో పరిస్థితి అంతంత మాత్రం అండి. ఆయన ఏమన్నారంటే, నేను నీకు బాప్తిసం ఇవ్వాలంటే ఒక జత బట్టలు పెట్టి రూ. 5,000 డబ్బులిచ్చి కానుకిస్తే అప్పుడు బాప్తిసం ఇస్తా అన్నారండి. ఇప్పుడు ఆ డబ్బులు సంపాదించుకోవడం కోసం చూస్తున్నానండి" అంటున్నారు. చూసారా? అంటే ఏంటి ఇదేమన్నా బిజినెసా? ఒక ఆత్మ రక్షింపబడడం అంటే దాని బిజినెసా? ఇప్పుడు అలాంటోళ్ళు వచ్చి మాట్లాడతారు. ఏమని తెలుసా? "నువ్వు వెళ్ళి సువార్త అందన ప్రాంతాల్లో సువార్త ప్రకటించుకో." అలాగనుకుంటే కనుక, అలా మాట్లాడితే ఫస్ట్ నీ ప్రాంతం వచ్చుద్ది అట్లో లిస్ట్‌లో. అవునా కదా? కాబట్టి అప్పుడు ఆమోస్ గారి యొక్క రిప్లై కూడా మనం చూద్దాం. బాగా ఆలోచించాలి. యథార్థంగా బ్రతికే ప్రతి సేవకుడు, అందరి గురించి నేను చెప్పట్లా, యథార్థంగా కేవలం దేవుని జ్ఞానం, దేవుని ప్రేమ, దేవుని విషయాలు సమాజంలోకి వెళ్ళాలని ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా ఇదిగో డబ్బుల కోసం వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు చచ్చిపోమంటే చచ్చిపోతారు కావాలంటే దేవుడి కోసం. అంతేకాని డబ్బుల కోసం పిచ్చి పిచ్చి వేషాలు వేయరాళ్ళు. అర్థమైందా? ఇప్పుడు ఇతను ఎలా ఫీల్ అవుతున్నాడు యాజకుడు? బహుశా ఇతను ఏమైనా డబ్బుల కోసం బతికేవాడో మనకు తెలియదులే కానీ అని అంటున్నాడు. వెళ్ళి నువ్వు ఆ ఏరియాలో నీ వార్త ప్రకటించుకో, అక్కడే నీ బత్తెము సంపాదించుకో. ఇప్పుడు మీకు చెప్పండి ఎలా ఉంటుంది? దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపుని బట్టి మనం సువార్త ప్రకటిద్దామని అలా వెళ్ళాం అనుకోండి. ఒక యాజకుడే వచ్చి, అంటే ఒక దేవుని పనుడే వచ్చి, ఒక దేవుని సేవకుడే వచ్చి ఇలా మాట్లాడితే ఫస్ట్ మనకి ఏమొచ్చిందో తెలుసా? నాకైతే ఫస్ట్ డిసప్పాయింట్మెంట్ వచ్చేది. ఒకప్పుడు డిసప్పాయింట్మెంట్ వచ్చింది. అంటే నీ పరిచర్య ప్రారంభించాలనుకున్నప్పుడు ఒక అతను వచ్చి, బ్రదర్ మీరు వెళ్ళి జాబ్ చేసుకోండి బ్రదర్, మీరు బాగా చదువుకున్నారు కదా, మీరు మంచి కాలేజీలో చదువుకున్నారు, మీకు జాబ్ వచ్చేస్తుంది బ్రదర్, మీరు వెళ్ళి జాబ్ చేసుకోండి, ఎందుకు బ్రదర్ సేవ, మీకు సేవ అంటే చావు అండి అని ఒక డైలాగ్ చెప్పారు. సేవ అంటే చావు కాదు, సేవ అంటే జీవం. ఇది నిత్య జీవం. భూమి మీద బ్రతికే జీవం కాదు, ఇది నిత్య జీవం. ఎందుకంటే ఆ సేవలో మరణించాం అనుకోండి, ఎక్కడ కళ్ళు తెరుస్తామయ్యా అంటే అది వెళ్ళటం అబ్రహాంగా రొమ్మున మనం ఆనుకొని అలా ఆయన దగ్గర ఉంటాం మనం. అంతే. కొంతకాలం తర్వాత తండ్రి పక్కన కూర్చుంటాం. అవునా కదా? అలాంటి గొప్ప ధన్యత అందరికి రాదు. దేవుడు చాలామందికి ఇవ్వచ్చుగా. ఒక ఇర్మియా గారికి ఎందుకు ఇచ్చారు, ఒక ఆమోస్ గారికి ఎందుకు ఇచ్చారు, ఒక యెహెజ్కేల్ గారికి ఎందుకు ఇచ్చారు, ఒక పౌలు గారికి ఎందుకు ఇచ్చారు, ఒక పేతురు గారికి ఎందుకు ఇచ్చారు? ఎంతకనగానే ఇట్స్ ఎ ఛాన్స్. అది సెలెక్టెడ్ ఎవరి వల్ల? ఎందుకంటే దేవుని వల్ల సెలెక్ట్ అయినప్పుడు దాన్ని మనం రిజెక్ట్ కొట్టామంటే దాన్ని ఎలాగా? వాళ్ళంత దౌర్భాగ్యులు ఎవరో ఉంటారని నా అభిప్రాయం. మీకు అర్థమవుతుందా? రైట్. చూడండి, నెక్స్ట్ ఏమన్నారు? ఇంతకీ 12వ వచనం, అమజ్యాతో 12వ వచనం. మరియు అమజ్య ఆమోసుతో ఎట్లన్నాడు? ఏమని? దీర్ఘదర్శి తప్పించుకొని యూదా దేశానికి పారిపో, అచ్చటినే బత్తెము సంపాదించుకొనము, అచ్చటినే నీ వార్త ప్రకటించుము. బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము, రాజధాని పట్టణమై ఉందన నీవిక్కడ దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు. వీళ్ళు ఎవర్రా మనకి చెప్పడానికి? నాకు అర్థం కావట్లేదు. వీళ్ళకి ఏ రైట్స్ ఉన్నాయి చెప్పడానికి? మన దగ్గరికి వచ్చి మీరు ఇక్కడ చెప్పొద్దు, అక్కడ చెప్పొద్దు అంటే మీకు అర్థమైందా? ఎందుకు చెప్పాలి ఇక్కడ మనకి? కాబట్టి అప్పుడు చాలా స్మార్ట్గా, చాలా తెలివిగా, చాలా చక్కగా, గోప పగిలిపోయేలాగా మంచిగా దేవుడు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా ఘాటుగా చెప్తారు. మీకు విషయం చెప్పమంటారా? ప్రవక్తల గ్రంథాలన్నింటిలో కూడా చాలా ఘాటుగా, చాలా హార్డ్గా మనకి ఆమోస్ గ్రంథం కనబడుతుంది. చాలా హార్డ్గా ఉంటుంది. అంటే ఎట్లా ఉంటుంది ఎంతకనగానే మామూలు మిగిలిన పుస్తకాలలాగా మనకు కనిపించదు. ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. బహుశా అందుకేనా ఆమోస్ గారిని దేవుడు సెలెక్ట్ చేసుకున్నారు అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. అంటే చాలా హార్డ్గా రిప్లై ఇస్తారు ఆయన. చూడండి ఎలా ఇస్తున్నారు ఇంతకీ. అందుకు ఆమోస్ అమధ్య తిట్లను, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడైనను కాను, కానీ పశువుల కాపరినే. అదయ్యా సంగతే. మీరు అనుకుంటున్నారు నేనేదో ప్రవక్తల యొక్క కుమారున్నో లేదా ప్రవక్త యొక్క శిశువుని అనుకుంటున్నారు మీరు. ఐ యామ్ నాట్ ప్రాఫిట్. నేను ప్రవక్తనైతే కాదు. నేను ఎక్కడో ఒక పశువులు కాసుకుంటూ నా మేడి పండ్లు నేను ఏరుకుంటూ ఉండేవాడిని. నా పని నేను చేసుకున్నప్పుడు ఏం జరిగింది? ఇంతకే నా మందలని నేను కాచుకొనిచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి అది నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పునని నాతో సెలవు. అది జరిగింది. మీకు అర్థం? మనం కూడా అంతే. నాకు బైబిల్ ట్రైనింగ్ లేదు, బైబిల్ కోచింగ్ లేదు, నాకు ఆ నాలెడ్జ్ లేదు, ఈ నాలెడ్జ్ లేదు, నాకు అలా లేదు, ఇలా చెప్పకండి. ఇక్కడ దేవుడు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళలో మోస్ట్లీ ఎక్కువ మంది ఎలా ఉంటారు ఎందుకనగానే? ప్రవక్తల పిల్లల్ని, ఆ ప్రవక్తల పిల్లల్ని కనిపించరు మనకి. ఎక్కువ శాతం మనకి ఎలా కనబడతారు ఎందుకనగానే?
వెళ్తాడు, చేపలు పట్టుకుంటూ ఉంటారు. ఎవరో పేతురు రా అన్నాడు, అయితే వెళ్ళిపోయారు అంతే. దావీదు గారు ఏం చేసుకుంటున్నారు, గొర్రెలు కాసుకున్నారు, రా అన్నారు, వెళ్ళిపోయారు అంతే. యోసేపు గారు జైల్లో ఉన్నారు, ఆయన పని ఏం చేసుకున్నారు, రా అన్నారు, వెళ్ళిపోయారు. ఎక్కువ శాతం మనకి ఎలా కనబడతాయి, ఎందుకని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. కానీ వాళ్ళ పట్ల దేవుని ప్రణాళిక ఉండటం బట్టి ఏమైపోయింది, ఎందుకనగానే కమ్ లెట్స్ చేంజ్ ద వరల్డ్, దట్స్ ఇట్. ఆ మాట విన్నారు, వెంటనే వచ్చేసారు. ఈ ఆమోసు గారు కూడా ఏంటి, ఎంతకనగానే ఎక్కడో బాగా ట్రైనింగ్ తీసుకొని, ఏ స్కూల్స్లోనూ ట్రైనింగ్ తీసుకొని, బైబిల్ కాలేజెస్ అంటే ఇప్పటి కాలంలో బైబిల్ కాలేజెస్, అప్పటి కాలంలో కూడా ఉంటాయి సమాజ మందిరాలు. అప్పటి కాలంలో కూడా సమాజ మందిరాలలో ధర్మశాస్త్రం నేర్పించి, సమాజ మందిరాల్లో ధర్మశాస్త్రం టీచ్ చేసి, ఆ తర్వాత నిపుణులైతే కనుక వాళ్ళని శాస్త్రులుగాను నిలబెడతారు వాళ్ళు. అలాంటి నా దగ్గర ఏం లేదయ్యా, నేను ఒకరి దగ్గర శిష్యరికం కూడా చేయట్లేదు, నేను ఏ ప్రవక్త దగ్గర శిష్యరికం చేయట్లేదు, నేను ఎవరినయ్యా ఎంతకనగానే ఇదిగో పశువులు కాచుకుంటూ, నా మందని నేను మేపుకుంటూ, మేడి పండ్లు ఏరుకుంటూ, నా పని కొనసాగించుకుంటూ వెళ్తా ఉన్నా. అప్పుడు మధ్యలో దేవుడు ఏం చేశారు, ఎంతకనగానే వచ్చి నా జనులకు ఇశ్రాయేలీయులకి సువార్త ప్రకటించమన్నారు. అదే పని నేను చేసుకుంటూ వచ్చాను. ఓకే రైట్. ఆ తర్వాత ఏమైంది, ఎందుకే యెహోవా మాట ఆలకించుము, ఇశ్రాయేలీయులను గురించి ప్రవచించకూడదనియు, ఇస్సాకు సంతతి వారిని గురించి మాట జార విడవకూడదనియు నీవు ఆజ్ఞించుచున్నావే. అదే దేవుడు చెప్పేది ఏంటో తెలుసా బ్రదరు, మీరు ఏమంటున్నారు, ఎందుకు చెప్పొద్దని మీరు అంటున్నారు, కానీ దేవుడు నాకు చెప్పిన విషయం ఏంటయ్యా ఎంతకనగానే ఏం చెప్పారు, ఎంతకే నీ భార్య పట్టణమందు వేశ్యగును, నీ కుమారులను కుమార్తెలను ఖడ్గము చేత కూలుదురు, నీ భూమి నూలు చేత విభాగింపబడును, నీవు అపవిత్రమైన దేశముందు చత్తువు, ఆవశ్యముగా ఇశ్రాయేలీయులు తమ దేశము విడిచి చెరగొనబడుదురు. చూసారు ఎలా ఉందో. ఇక్కడ 2 పాయింట్లు మనం గమనించాలి. పాయింట్ నెంబర్ 1, ఆమోస్ గారిది ఇశ్రాయేల్ ఏరియా కాదు. ఆమోస్ గారిది ఏ ఏరియా, ఎంతకే యూదా ఏరియా. అంటే ఈ ఏరియాస్ నేను మీకు గూగుల్ మ్యాప్లో చక్కగా చూపించి నేను చెప్తే మీకు అర్థమవుతుంది. ఇజ్రాయెల్ ఏరియా ఏంటి, యోధా ఏరియా ఏంటి, ఇదంతా మీకు నెక్స్ట్ వీక్ నేను తీసుకుంటాను నీట్గా. ఇప్పుడు ఇతను కాని ఏరియాలోకి వెళ్ళిపోయారు ఎవరు, ఆమోస్ గారు. ఇతను కాని ఏరియాలోకి వెళ్ళి ఆ ఏరియాలో సువార్త చెప్తుంటే, ఆ ఏరియాలో దేవుని మాటలు చెప్తుంటే, ఆ ఏరియాలో ఉన్నటువంటి రోడ్డు మీద ఉన్నటువంటి ఒక బెగ్గర కాదు వచ్చింది, ఆ ఏరియాలో ఉన్నటువంటి ఒక యాచకుడు వచ్చి దేవుని మాట చెప్పొద్దు అని చెప్పినప్పుడు వెంటనే జనరల్గా ఏమవ్వాలి, మీరైతే ఏమవుతారు సిస్టర్స్ చెప్పండి, మీరేమవుతారు, ఎందుకే వాళ్ళు ఊరుకోవట్లేదండి, మేము చెప్పడం కోసం చాలా ట్రై చేసాం, వాళ్ళు వినట్లా. బ్రదర్స్ మీరు అసలు ట్రై చేయరు, అవునా కదా, మనం అసలు ట్రై చేస్తామా, ఆలోచించండి ఒకసారి. అంటే ఒక పని, దేవుని పని మనం చేస్తున్నప్పుడు వచ్చే అబ్స్టకల్స్లో మనం బాగా గుర్తుంచుకోవాల్సింది, దేవుని ముసుగు తొడుక్కున్న వారైనా కూడా రావచ్చు. అయినప్పటికీ మనం ఎలా ఉండాలి, ఎంతకనగానే దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతను మనం శ్రద్ధగా జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్ళగలగాలి. అలాంటి గొప్ప పట్టుదల, గొప్ప ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి ఆమోస్ గారు. ఎంత ధైర్యం అయ్యా అంటే, వాళ్ళ ఏరియాలోకి వెళ్ళి వాళ్ళ రాజు చంపుతాడని తెలిసినప్పటికీ వాళ్ళ రాజు గురించి మాట్లాడుతూ, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక యాజకుడు వచ్చి నువ్వు ఇక్కడ ప్రకటించొద్దు అని చెప్పినా కానీ, నువ్వెవరవయ్యా ప్రకటించొద్దని చెప్పడానికి, దేవుడు నాకు చెప్పింది నేను చెప్తున్నాను అని ఆ వర్డ్స్ చూడండి ఎంత హార్డ్గా ఉన్నాయో. నీ భార్య పట్టణంలో వేశ్యగా మారిపోయిద్ది. రాళ్ళతో కొట్టి చంపారు, మీరు చెప్పండి, చంపుతారు లేదా, వేశ్య అయిపోద్ది. మీ కుమారులు ఏమైపోతారో తెలుసా, మీ కుమారులు ఖడ్గము చేత కూలుదురు, తర్వాత భూమి నూలు చేత విభాగింపబడును, నీవు అపవిత్రమైన దేశం చచ్చిపోతావు, అవశ్యముగా ఇజ్రాయేలు చెరగొట్టబడదురు. కొట్టాలి లేదా మీరు చెప్పండి ఇప్పుడు. కానీ ధైర్యంగా నుంచున్నారు. ఆ పట్టుదల మనలో ఉండాలి. ఓకే, అలాంటి పట్టుదల కలిగినటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకొని, అలాంటి పట్టుదలను అతనికి కలిగించి మొదలుపెట్టినటువంటిదే ఈ ఆమోసు గ్రంథం. ఓకే, ఇప్పుడు ఈ ఆమోసు గ్రంథానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఆ తర్వాత మనం డీటెయిల్గా చాప్టర్ వర్స్ టు వర్స్ మనం చక్కగా తెలుసుకుంటూ వెళ్దాం. అందులో మనం గుర్తించాల్సినటువంటి మొట్టమొదటి విషయాలు ఆమోసు గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నా. హీఈస్ నాట్ వెల్ ట్రైన్డ్ బై ద పీపుల్, బట్ హీ వాజ్ చూజన్ బై ద గాడ్, దట్స్ ఇట్.
మనం గుర్తుంచుకోవాల్సినటువంటిది, దేవుడికి మన స్కిల్స్ తోటి, టాలెంట్స్ తోటి, మనకున్నటువంటి మెమొరీ తోటి దీంతో పని ఉండదు. ఆయనకి కావాల్సిందల్లా ఏంటంటే నీ హార్ట్, అంతే. నీ హార్ట్ బాగుందంటే ఎంత గొప్పగా దేవుడు నిలబడతారయ్యా అంటే అది ఇమాజినేషన్కి అందదు. ఆయనకు కావాల్సింది హృదయాన్ని మనం ఇస్తే చాలు. మేడి పండ్లు ఏరుకున్న వాడిని తీసుకొచ్చి మనుషులు హెచ్చరించే జాబ్ ఇవ్వటం అంటే మీరు ఆలోచించండి. ఇట్స్ గ్రేట్ థింగ్. అది మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ ఆమోసు గ్రంథంలో మనం గమనించాల్సినటువంటి పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటి ఎందుకనగానే, జనరల్గా మనం కొన్ని పుస్తకాలు మనకు కనబడతా ఉంటాయి బైబిల్లో. యోనా గ్రంథం మనం తీసుకున్నాం అనుకోండి. యోనా గ్రంథం అనేది ఒక పట్టణాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఏంటి ఆ పట్టణం అంటే నినివే పట్టణం. యోనా గ్రంథం అంతా దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారా అంటే నినివే పట్టణం గురించి. అలాగే ఓబద్యా గ్రంథం మనం తీసుకున్నాం అనుకోండి, అది కూడా ఎదోము దేశం. అంటే ఎదోము అనగానే ఎవరింతకి ఎదోమీలు ఎవరింతకి అది కూడా చెప్తా. ఓకే, సో ఓబద్యా గ్రంథం అంతా కూడా ఎదోము దేశం గురించి ప్రవచించబడింది. అంటే ఎదోము దేశం గురించి దేవుడు చెప్పారు. అలాగే యోనా గ్రంథం అంతా కూడా నినివే పట్టణం గురించి చెప్పారు. అలా మనకి మోస్ట్లీ ఎక్కువ పుస్తకాలు ఎలా కనబడతాయి ఇంతకనగానే ఒక పర్టికులర్ నేషన్ గురించి, అంటే పర్టికులర్ దేశం గురించి దేవుడు చెప్పినట్టుగా మనకు కనబడుతుంది. అందులో ఎక్కువగా ఇజ్రాయెల్ దేశం గురించి, యూదా దేశం గురించి చెప్పినట్టుగా మనకు కనబడుతుంది. మీకు అర్థం? ఇజ్రాయెల్ దేశం గురించి కానీ యూదా దేశం గురించి కూడా చెప్పినట్టు మనకు కనబడుతుంది. లేదా అక్కడక్కడ మనకి మల్టిపుల్గా కనబడుతూ ఉంటుంది. కానీ ఈ ఆమోసు గ్రంథం స్పెషల్ ఏంటో తెలుసా మీకు? స్పెషల్ ఏంటయ్యా అంటే మొత్తం ఎన్నో దేశాల గురించి ప్రకటించినట్టుగా మనకు కనబడుతుంది. ఒకసారి మనం ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం చూద్దాం. 1వ అధ్యాయం మనం చూస్తే ఇది కేవలం ఇశ్రాయేలీయుల గురించో లేదంటే కనుక యూదుల గురించే కాదు, ఇది ఎవరి గురించి అయ్యా అని మనం చూసి అనుకోండి. 3వ వచనం మనం చూస్తే, ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే, యెహోవా సెలవిచ్చినదేమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించును. దమస్క్ అంటే ఏంటిందుకే? సిరియా. దమస్క్ అనగానే మనం చూద్దాం, నెక్స్ట్ వీక్ మనం గూగుల్ మ్యాప్లో చూద్దాం. దమస్క్ అనగానే సిరియా యొక్క రాజధాని దమస్కు. ఓకే, అంటే సిరియా దేశం గురించి చెప్పబడుతున్నటువంటి ప్రవచనం. అంటే ఇది ఇజ్రాయెల్ దేశమా? కాదు, ఇజ్రాయెల్ వేరు, సిరియా వేరు. ఓకే, నెక్స్ట్ మనం చూస్తే 6వ వచనం మనం చూసాం అనుకోండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించును. చూసారంటే మరి దేని గురించి? ఇంతకీ గాజా అంటే ఫిలిస్తీన్స్, అంటే ఫిలిస్తీన్ల దేశం ఇది. అలాగే మనం చూస్తే 9వ వచనం మనం చూసాం అనుకోండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి, అంటే ఇది తూరు అనే ప్రాంతం గురించి. తర్వాత 11 మనం చూస్తే ఏదోము గురించి. తర్వాత మనం చూస్తే 13 మనం చూస్తే అమ్మోనీలు గురించి. తర్వాత మనం చూస్తే 2వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే మోయాబు గురించి. అలా మనం మారుకుంటూ వస్తే 4వ వచనంలో యోధా గురించి, 6వ వచనంలో ఇజ్రాయేల్ గురించి మనకు కనబడుతుంది. అంటే ఇది కేవలం ఒక జనాంగం గురించి కాదు. ఇందులో సిరియా వచ్చింది, ఫిలిస్తీన్లు వచ్చారు, తర్వాత మోయాబీలు వచ్చారు, అమ్మోనీలు వచ్చారు. ఇలా అనేక మంది గురించి కూడా ప్రవచించినటువంటి గ్రేట్ బుక్. ఇందులో చాలా సబ్జెక్ట్స్ మనం నేర్చుకోవచ్చు, చాలా వండర్ఫుల్ థింగ్స్ మనకు ఉంటాయి. మరి ఇంతకీ ఈ పుస్తకాన్ని ఎప్పుడు రాశారయ్యా అని మనం ఆలోచించాం అనుకోండి, సింపుల్గా ఒక హింట్ మనకు కనబడుతుంది. అది చూద్దాం. 1వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే ఆమోసు గ్రంథంలో, ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం మనం చూద్దాం. యోధా రాజు అయినటువంటి ఉజ్జియా దినములలోను యెహోవా ఏంటమ్మా యెహోయాషు కుమారుడైనటువంటి యరొబాము దినములలోను, గట్టిగా చదువుతాముడా, భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇజ్రాయేలీయులను గురించి. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే కొన్ని పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఫస్ట్ది వచ్చేసరికల్లా ఈ ఉజ్జియా అని ఉంది చూసారా? మొదటి అధ్యాయం 1వ వచనం ఉజ్జియా దినాలు ఉంది కదా. అంటే ఉజ్జియా ఏ కాలానికి సంబంధించినటువంటి వ్యక్తి అయ్యా అంటే క్రీస్తు పూర్వం మనం ఆలోచించినట్లయితే కనుక 783 నుంచి 742 సుమారుగా. టైమింగ్స్ నోట్ చేసుకోండి. క్రీస్తు పూర్వము 783 నుండి 742 వరకు. అలాగే ఇజ్రాయేలు యరొబాము ఉంది చూసారా? యరొబాము అనే అతను ఎప్పుడైతే, ఇతను 2వ యరొబాము, మొదటి యరొబాము ఉంటారు, వాళ్ళ గురించి మనం చూద్దాం. 2వ యరొబాము కాలం ఇది క్రీస్తు పూర్వము 786 నుండి 746 సుమారుగా. అంటే వాళ్ళ పరిపాలన కాలం అనేది ఆ మధ్యకాలంలో ఉంది. ఎవరిది? ఉజ్జియాది. అలాగే ప్యారలల్గా అంటే ఇప్పుడు ఒక పక్కన యూదా రాజ్యాన్ని పరిపాలిస్తూనే ఇజ్రాయెల్ రాజ్యాన్ని కూడా పరిపాలిస్తున్నటువంటి రాజులు ఉన్నారు. అంటే ఈ రాజ్యాన్ని ఈ రాజు పరిపాలించుకుంటూ ఉంటాడు, ఆ రాజ్యాన్ని ఆ రాజు పరిపాలించుకుంటూ ఉంటాడు. సో ఆ టైమింగ్స్ అనేవి అవి. ఇప్పుడు ఈ గ్రంథం ఎప్పుడు రాయబడింది ఇంతకీ అని మనం చూసాం అనుకోండి. క్రీస్తు పూర్వం మనం చూస్తే 786 నుంచి 742 మధ్యకాలంలో రాయబడింది.
టైమింగ్స్ మీకు అర్థమైనా అనుకుంటున్నాను. క్రీస్తు పూర్వం 786 నుండి 742 మధ్య కాలంలో రాయబడినటువంటి గ్రంథం ఇది. ఇక్కడ విచిత్రం ఏంటయ్యా అంటే ఇశ్రాయేలు రాజులు ఉంటారు. మీకు అర్థమవుతుందా? ఇశ్రాయేలీలు. ఈ ఇజ్రాయేలీలు ఎవరో, యూదులు ఎవరు అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా మీకు ఉంటుంది. బట్ నేను నెక్స్ట్ సెషన్లో కానీ కుదిరితే ఈ రోజైనా కానీ మీకు దాన్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే. సో ఇశ్రాయేల్ రాజులు అంటే ఒక ఉంటే దేవుడు ఆమోసు ద్వారా చాలామందికి ప్రవచనాలు అంటే చాలామందికి ప్రకటిస్తున్నారు కదా జరగబోయే హెచ్చరికలన్నీ కూడా. అలాగే ఇజ్రాయేల్ గురించి కూడా దేవుడు ప్రకటించారు. ఇది అంటే ఈయన ప్రకటించిన తర్వాత సుమారుగా 20 years తర్వాత ఒక భయంకరమైనటువంటి ఒక దాడి జరిగింది ఇజ్రాయేలీల మీద. అదే అషూరీలు అనే కొంతమంది రాజులలో. అంటే వీళ్ళ పేర్లు మనకు విచిత్రంగా ఉంటాయి. సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే ఇది ఇండియా, మనల్ని ఏమంటారు? భారతీయులు అంటారు. ఇజ్రాయెల్ కంట్రీలో ఉండే వాళ్ళని ఏమంటారు? ఇంతకీ ఇజ్రాయేలీలు అంటారు. పాకిస్తాన్లో ఉండే వాళ్ళని ఏమంటారు? పాకిస్తానీలు అంటారు. అలాగే ఇప్పుడు చైనాలో ఉండే వాళ్ళని చైనా వాళ్ళు అంటారు, జపానీస్. అలాగా ఇప్పుడు ఈ ఇజ్రాయెల్లో ఉంటున్నారు కాబట్టి ఇజ్రాయేలీలు వీళ్ళు. అలాగే అషూరు దేశానికి లేదా అషూరు రాజ్యానికి సంబంధించినటువంటి వాళ్ళని అషూరీలు అంటారు. ఈ అషూరీలు అనే వాళ్ళు ఏం చేశారా ఎంతకనగానే 20 అంటే ఆమోసు గారు ప్రకటించిన తర్వాత సుమారుగా 20 నుంచి 30 సంవత్సరాల తర్వాత ఏం చేశారా ఎంతకనగానే వచ్చి ఈ ఇజ్రాయేలీలందరి మీద గట్టి భయంకరమైనటువంటి దాడి జరుగుద్ది. అది నిజంగా వాళ్ళ చరిత్రలో అంటే ఇజ్రాయేలీల యొక్క చరిత్రలో అలాంటిది ఫస్ట్ టైం జరగటం. దేవుడు మొట్టమొదటిసారిగా వాళ్ళ పట్ల కనికరాన్ని విడిచిపెట్టేసి వాళ్ళ పట్ల ప్రేమ మమకారాన్ని ఇవన్నీ కూడా ఆయన అవన్నీ చంపుకొని వాళ్ళలో బుద్ధి కలగటానికి దేవుడు తీసుకున్నటువంటి ఒక భయంకరమైనటువంటి స్టెప్ అది. అశ్వరీయులు వచ్చి వాళ్ళ మీద పట్టం. అప్పటికైనా వాళ్ళు మారారంటే వాళ్ళు మారలా. అంటే ఈ గ్రంథం యొక్క ముఖ్యమైనటువంటి విషయం ఏంటయ్యా అంటే ఈ చెరకు సంబంధించి మనం చాలా విషయాలు అబ్జర్వ్ చేస్తాం దీంట్లో. అంటే దేవుడు జరగబోయే ఒక ప్రమాదాన్ని ఎంత భయంకరంగా, ఎంత హార్ష్గా చెప్పారు, సాఫ్ట్గా చెప్పారు. ఈయన ద్వారా హార్ష్గా చెప్పించారు, మిగిలినటువంటి ప్రవక్తల ద్వారా చాలా స్మూత్గా చెప్పించారు. స్మూత్గా చెప్పినా మారలేదు వాళ్ళు, హార్డ్గా చెప్పినా మారలేదు వాళ్ళు. అంటే మన లైఫ్లో కూడా దేవుడు ఒకే విషయాన్ని చాలా స్మూత్గా చెప్పిస్తారు, హార్డ్గా చెప్పిస్తారు, భయపెడతారు, అన్నీ చేస్తారు. ఎప్పుడు మనలో మార్పు కలగటానికి. ఒకవేళ మనం మారకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి అంటానికి మనకి ఈ బుక్ చాలా నేర్పిస్తుంది మనకి ఒక్కొక్క దేశం గురించి. అప్పుడు మనకు క్వశ్చన్ రావాలి, ఇప్పుడు ఆమోస్ అనే అతను యోధా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి కదా, మరి సిరియా గురించి ఎందుకు ప్రకటించారు? అలాగే ఫిలిస్తీన్ల గురించి ఎందుకు ప్రకటించారు అనగానే దేవుడు ఎవరి ద్వారానైనా కానీ ఎవరి గురించి అయినా కానీ చెప్తారు. దాని అర్థం ఏంటి? ఎంతకనగా నాకు సంబంధించిన వాళ్ళే చెప్పాలి, మా వాళ్ళే చెప్పాలని మనం కూర్చున్నాం అనుకో, అక్కడే ఉంటాం. అందులో ఉన్న సబ్జెక్ట్ అబ్జర్వ్ చేసి నినివే పట్టణం యోనా గారు ప్రకటించినప్పుడు నినివే పట్టణం ఏమైంది? ఇంతకీ రాజు దగ్గర నుంచి అందరూ కూడా మారు మనసు పొందారు. అలా మనం కూడా మనకు చెప్పినటువంటి విషయాల పట్ల మా వాళ్ళే చెప్పాలి, మా చర్చ చెప్పాలి, మా సంఘం చెప్పాలని కొంతమంది కూర్చుంటారు. అది చూడండి, బైబిల్ చూడరు కొంతమంది, మా పాస్టర్ గారు చెప్తేనే అంటారు. అట్లా ఉంటారు కొంతమంది. అట్లా వద్దు. బైబిల్లో ఉందా మనం యాక్సెప్ట్ చేయగలగాలి. మీరైనా అంతే. ఇప్పుడు నేను చెప్తేనే నమ్మాలన్నట్టుగా మీరు ఎప్పుడు ఉండకండి. ఎవరైనా కానీ మనకు బైబిల్లో చూపించి మాట్లాడుతున్నారు అనుకోండి, బైబిల్లో చూపించి ఇదిగో చెల్లమ్మ ఇలా ఉందిరా, తమ్ముడా ఇలా ఉందిరా అని మనకి బైబిల్లో చూపించి మాట్లాడుతున్నారు అనుకోండి, మీరు వినాలి, నేను వినాలి, మన అందరం వినాలి. ఇప్పుడు బైబిల్లో నుంచి ఎవరైనా మనతో ఒక విషయాన్ని నేర్పిస్తే తెలియజేస్తే వినొచ్చు, అందులో అబ్జెక్షన్ ఏం లేదు. మీకు అర్థమైందా? ఇలా ఉన్నాం అనుకోండి, మా వాళ్ళే చెప్పాలని చెప్పేసి ఏమవుద్దయ్యా అంటే ఒక భయంకరమైనటువంటి చెరలోకి వీళ్ళు వెళ్ళినట్టుగా మనం గమనించవచ్చు. సో ఇవన్నీ కూడా అసలు సిరియా అంటే ఏంటి, తర్వాత మరి ఈ ఫిలిస్తీన్లు ఎక్కడ ఉన్నారు, తర్వాత మోయాబీలు ఎక్కడ ఉన్నారు, అమ్మోనీలు ఎక్కడ ఉన్నారు, ఇదంతా కూడా మనం చాలా చక్కగా నెక్స్ట్ వీక్ మనం గూగుల్ మ్యాప్స్తో చక్కగా చూద్దాం. సో మీరు కూడా చక్కగా మరి మంచిగా నోట్ చేసుకుంటున్నారు, ఇంకా బాగా నోట్ చేసుకోండి. ఈ రికార్డింగ్ అనేది మనం ఛానల్లోనే ఉంచుతాము. చక్కగా మీరు చూడండి. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా కానీ సరిగా రాసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక పిన్ టు పిన్ నోట్ చేసుకోండి. సో మీకోసం నేను ఇంట్రో సెక్షన్ ఎంతసేపు తీసుకున్నాను. నెక్స్ట్ వీక్ నుంచి ఒక్కొక్క వచ్చిన మనం చాలా చక్కగా చూస్తూ చాలా డీటెయిల్గా వెళ్దాం, చక్కగా నేర్చుకుందాం. ఓకే. అయితే ఒక చిన్న ఇంట్రో ఒక 10 నిమిషాలు చెప్పి క్లోజ్ చేసేస్తాం. అదేంటి ఎంతకనగానే మొట్టమొదటగా ఈ భూమి మీదకి వచ్చింది ఎవరయ్యా ఎంతకనగానే ఆదాము. ఓకే. ఆదాములో నుంచి మనకి కయీను, హేబేలు వస్తారు. హేబేలు చనిపోతాడు. తర్వాత అలాగా వచ్చిన తర్వాత ఆదాములో నుంచి మనకి ఎవరు కనబడతారు అంటే నోవాహు కనబడతారు. అంటే పెద్ద చెప్తున్నాను, డీటెయిల్గా మీకు ఆదికాండం చదువుకుంటే అర్థమైపోద్ది. ఓకే. సో ఆదాముల నుంచి నోవాహు కనబడతారు. నోవాహుల నుంచి ఎవరు కనబడతారయ్యా మనకు అనగానే అబ్రహాం గారు కనబడతారు. అబ్రహాముల నుంచి ఎవరు వస్తారు ఎంతకనగానే ఇస్సాకు,
ఇష్మాయేల్ వస్తారు. సింపుల్గా గుర్తుంచుకోండి, ఈ ఈ లైన్ మీకు గుర్తుండాలి. అంటే మనం ఓల్డ్ టెస్టిమెంట్కి సంబంధించిన బుక్స్ మనం స్టడీ చేస్తున్నప్పుడు ఏ బుక్ స్టడీ చేసినా కానీ ఇప్పుడు నేను చెప్పేది మీకు గుర్తుండాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మాట్లాడతా కదా, అది మీకు బలంగా మీ మైండ్లో గుర్తుంచుకోవాలి. ఓకే, ఫస్ట్ ఇది ఆదాము. ఆదాముల నుంచి ఎవరు వస్తున్నారు ఇంతకే? నోవాహు. నోవాహుల నుంచి ఎవరు వస్తారు ఇంతకీ? అబ్రహాము. అంటే మధ్యలో చాలామంది ఉంటారులే, కానీ మీకు లైన్స్ మీకు అర్థమవటం కోసం చెప్తాను, మనకు తెలిసిన పేర్లు తోటి మీకు అర్థమవటం కోసం చెప్తాను. ఓకే, ఆదాము, తర్వాత నోవాహు, తర్వాత అబ్రహాము. అబ్రహాముకి ఇద్దరు ఎవరెంతకి పుట్టేది? ఇద్దరు పిల్లలు ఎవరెంతకి? ఇస్సాకు, ఇష్మాయేలు. ఇప్పుడు ఇష్మాయేలునే ఏమంటారు ఎంతకనగానే, అంటే ఇష్మాయేలు నుంచి వచ్చినటువంటి వాళ్ళనే ఇష్మాయేలీలు అంటారు. వాళ్ళ గురించి కూడా వస్తుంది బైబిల్లో, మనం చూద్దాం. ఇష్మాయేల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఇష్మాయేలీలు అంటారు. ఓకే, అదొక జనరేషన్, దాని గురించి తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇస్సాకుల నుంచి ఎవరు వచ్చారు మళ్ళీ ఇంతకనగానే? ఇస్సాకుల నుంచి మళ్ళీ ఇద్దరు వస్తారు. ఎవరింతకి? యాకోబు, ఏశావు. ఇప్పుడు ఏశావు యొక్క సంతానాన్నే ఎదోమీయులు అంటారు. ఏమంటారు? ఏశావు యొక్క సంతానాన్నే ఎదోమీయులు అంటారు. వాళ్ళు ఉన్నటువంటి దేశమే ఎదోము దేశం. మీకు అర్థం? ఇందాక ఓబద్యా గ్రంథం ఎదోము దేశం గురించి చెప్పిందని చెప్పాను కదా. ఎవరింతకు ఆ ఎదోము దేశం? ఎవరింతకు ఆ ఎదోమీలు అంటే ఎవరింతకు ఆ ఎదోమీలు? ఏశావు యొక్క సంతానమే ఎదోమీలు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఇష్మాయేలు అంటే ఎవరింతకి? ఇష్మాయేల్ యొక్క సంతానం. ఇష్మాయేల్ ఎవరింతకి? అబ్రహాం యొక్క కుమారుడు ఇష్మాయేలు. అర్థమైందా? ఎదోమీలు అనగానే మీకు ఏశావు ఈ లైన్ గుర్తొచ్చేయాలి. అబ్రహాం నుంచి ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు నుంచి యాకోబు వచ్చాడు, యాకోబులో నుంచి ఎదోమీలు. మీకు అలా మైండ్లో బ్లింక్ అయిపోవాలి, ఫాస్ట్గా. ఓకే, ఆ తర్వాత యాకోబులో నుంచి ఎవరు వస్తారు ఎంతకనగానే? యాకోబుకు దేవుడు పేరు మారుస్తారు. యాకోబు పేరు ఇజ్రాయేలు. యాకోబుకు మరొక పేరు ఇజ్రాయేల్. ఆ ఇజ్రాయేల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఇశ్రాయేలీలు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎంతమంది ఉన్నారు ఎంతకనగానే? 12 గోత్రాలు వాళ్ళు ఉంటారు. అంటే మొత్తం 13. ఆ 13లో డివిజన్ చేసింది 12 మందికే. ఆ 12 గోత్రాలలో 2 గోత్రాలు ఒకసారి వెళ్ళిపోతారు, 2 గోత్రాలు ఒకసారి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు? ఎందుకే? వీళ్ళు ఇశ్రాయేలీలు చేసినటువంటి ఒక పనికి మాలినటువంటి పని ఏంటయ్యా అంటే, మాకు రాజు కావాలని చెప్పేసి గొడవ చేస్తారు. ఎవరి దగ్గర? సమూయేలు దగ్గర. సమూయేలు అంటే ఎవరెంతకే? ఒక యాజకుడు, ఒక ప్రవక్త. ఓకే, అలాగా సమూయేలు దగ్గర గొడవ చేసినప్పుడు అప్పుడు సమూయేలు ఏం చేస్తారు ఎంతకనగానే? ఓకే, అది దేవుడికైతే ఇష్టం లేదు, దేవుడికి నచ్చదు, అది వచ్చే రాజు మీకు చొక్కాలు చూపిస్తాడు, మంచోడు కాదు, వాడు మిమ్మల్ని స్వార్థంగా వాడుకుంటాడు, ఎన్ని చెప్పినా కానీ నువ్వు చెప్పుకో, మాకు మాత్రం ఇది కావాలంటారు. అప్పుడు దేవుడు ఏం చేస్తారయ్య అంటే, ఉన్నోళ్ళలో మంచోడిని సెలెక్ట్ చేసి సౌలు అనే ఒక వ్యక్తిని రాజుగా నియమిస్తారు. ఓకే, ఆ సౌలు తర్వాత మరి కొన్ని సౌలుకు వచ్చినటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు బట్టి ఏం జరుగుద్ది ఎంతకనగానే? సౌలు చచ్చిపోతాడు. సౌలు చనిపోయిన తర్వాత దావీదు రాజుగా మారతాడు. మీకు అర్థమైందా? దావీదు తర్వాత మళ్ళీ దావీదు గారు కూడా కొంత పరిపాలన చేస్తారు. ఆయన చనిపోతారు. ఆయన చనిపోయిన తర్వాత ఎవరు రాజు అవుతారా ఎంతకనగానే? సొలొమోను గారు రాజు అవుతారు. సొలొమోను గారు తర్వాత ఎవరు అవుతారు ఎంతకనగానే? ఇప్పుడు వస్తారు ఒక మహానుభావులు. వాళ్ళు ఎవరయ్యా అంటే యెరోబాము, తర్వాత రెహబాము వస్తారు. ఇప్పుడు వీళ్ళ కాలంలో ఏం జరుగుద్దయ్యా అంటే, వీళ్ళు దుర్మార్గులు. ఎంత దుర్మార్గులు అయ్యా అంటే, ఇంతకు ముందు ఉన్న వాళ్ళకంటే బహు దుర్మార్గులు. వీళ్ళు ఏం చేశారా ఎంతకనగానే? ప్రశాంతంగా కుదురుగా ఉన్నటువంటి ఈ 12 గోత్రాలని మొక్కలు చేసేస్తారనమాట. మరి పాలిటిక్స్, ఇంటర్నల్ పాలిటిక్స్, ఆ పాలిటిక్స్, ఈ పాలిటిక్స్, అవి ఇవి చేసి మొత్తాన్ని దేవుడి దగ్గర రాజకీయం చేసేసి మొత్తానికి 2 రాజ్యాలుగా విడిపోతారు. ఒకటి వచ్చేసరికల్లా యూదా రాజ్యం, ఒకటి వచ్చేసరికల్లా ఇశ్రాయేల్ రాజ్యం. దీన్నే ఇజ్రాయెల్ దేశం అని కూడా అంటారు కొన్ని సందర్భాల్లో, దాన్నే యూదా దేశం అని కూడా అంటారు కొన్ని సందర్భాల్లో. మీకు అర్థమైందా? ఇప్పుడు యూదా దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెంత కనుకనే? యూదా గోత్రము, బెన్యామీన్ గోత్రం. ఈ గోత్రాల లిస్ట్ ఎక్కడ ఉంటుంది మనకి? బైబిల్లో మీరు చివరిలో మ్యాపుల దగ్గర మీరు చూసినా మీకు అర్థమవుతుంది. ఇజ్రాయేల్ గోత్రాలు అని చెప్పేసి ఉంటాయి. అవి బాగా బై హార్ట్ చేయండి, గుర్తుంటాయి, చాలా బాగుంటుంది. ఏంటవి ఇంతకీ? మొట్టమొదటిది ఇజ్రాయేల్, రూబేను, షిమియోను, లేవి, యోదా, ఇవన్నీ. వెరీ గుడ్, మంచిది. ఇవన్నీ బాగా నేర్చుకోండి. ఓకే, 10 గోత్రాలు ఒక పక్కకి వెళ్ళిపోతాయి, 2 గోత్రాలు ఒక పక్కకి వెళ్ళిపోతాయి. ఆ 2 ఎవరెంతకనగానే? యూదా, బెన్యామీన్ గోత్రం. ఈ 2 గోత్రాలనే యూదా దేశంగా పిలువబడతా ఉంటారు. ఈ 10 గోత్రాలనే ఇజ్రాయెల్ దేశంగా, ఇశ్రాయేలీలుగా పిలువబడతా ఉంటారు. ఓకే, ఇప్పుడు ఈ ఇశ్రాయేలీలు అందరూ ఎటుపక్క వస్తారా ఎంతకనగానే? ఉత్తరం సైడ్ ఉంటారు, అంటే నార్త్ సైడ్ ఉంటారు. వీళ్ళిద్దరు దక్షిణం సైడ్ ఉంటారు, అంటే సౌత్ సైడ్ ఉంటారు. వీళ్ళనే దక్షిణ రాజ్యం లేదా దక్షిణ దేశం అని కూడా అంటారు. దక్షిణ రాజ్యం అంటే ఎవరింతకీ? యూదులు.
యూదా దేశం. ఉత్తర రాజ్యం లేదా ఉత్తరం సైడ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరింతకి అనగానే ఇశ్రాయేలీలు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఆమోస్ గారు ఎక్కడికి సంబంధించిన వాళ్ళు అంటే ఇంతకీ యోధాకి సంబంధించినటువంటి వ్యక్తి వెళ్ళి ఎవరికి చెప్తున్నాడు ఇంతకీ ఆ 10 గోత్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చెప్తున్నాడు అనమాట. అందుకని వాళ్ళకి కోపం వచ్చింది. మీకు అర్థమైందా? అందువల్ల వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ ఫ్లో ఉందో చూసారా, ఈ ఫ్లోలో కంటిన్యూషన్ ఏంటి ఎందుకనగానే ఇప్పుడు ఇప్పటి వరకు ఈ 12 గోత్రాలని ఒకరే పరిపాలించేవారు. ఎవరింతకీ మొట్టమొదటగా సౌలు, ఆ తర్వాత దావీదు, ఆ తర్వాత సొలొమోను. ఇప్పుడు తర్వాత ఏమైపోయింది అంటే ఇజ్రాయేలీలందరినీ ఒక రాజు పరిపాలిస్తూ ఉంటాడు, యూదులందరినీ ఇంకొక రాజు పరిపాలిస్తూ ఉంటాడు. అంటే ఈ 2 గోత్రాలు కలిపి మాకు ఒక రాజు కావాలని వాళ్ళు ఒక రాజుని నియమించుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈ 10 గోత్రాల వాళ్ళు మాకు ఒక రాజుని వీళ్ళు ఒక రాజు నియమించుకుంటూ ఉంటారు. ఇక్కడ బ్యాడ్ థింగ్ ఏంటయ్యా అంటే ఈ ఇజ్రాయేల్ రాజ్యం ఈ 10 గోత్రాలలో ఉన్నటువంటి రాజులు ఎవరైతే వస్తారో వాళ్ళు ఎంత పనికి మాలిన వాళ్ళయ్యా అంటే ముందున్నటువంటి వాళ్ళకి మేము చాలా ఒక మెట్టు ఎక్కువే ఉంటామని చెప్పేసి దేవుడితో గొడవ పట్టడానికి కానీ దేవుడి మీద తిరుగుబాటు చేయడానికి కానీ అసలు అనేక రకాల చెత్త పనులన్నీ చేస్తూ ఉంటారు ఈ 10 గోత్రాల వాళ్ళు. అందుకే దేవుడు మొట్టమొదటి చెరలో పడేసింది ఎవరినయ్యా అంటే ఈ 10 గోత్రాల వాళ్ళనే. అశ్షూరు చెర అని మనం చెప్పాను ఇందాక. అశ్షూరీలు వచ్చి అంటే వేరే వాళ్ళు, అమ్మోనీలు ఎలాగా, మోయాబీలు ఎలాగా, ఫిలిస్తీన్లు ఎలాగా, సిరియాన్స్ ఎలాగా, అలాగా ఈ అశ్షూరీలు ఏం చేస్తారు ఎంతకనగానే వీళ్ళందరినీ పరిపాలిస్తారు అనమాట. ఈ రాజ్యంలోకి వచ్చేసి వీళ్ళని లొంగ తీసుకొని ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. మీకు అర్థమైందా? ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పాత నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాలు, ముఖ్యంగా ప్రవక్తల గ్రంథాలు, యెషయా కానీ, ఇర్మియా కానీ, యెహెజ్కేలు కానీ, ఈ గ్రంథాలను మనం చదువుకున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడు చక్కగా ఆయన స్టార్టింగ్లో రాస్తారనమాట. ఉదాహరణకి మనం చూద్దాం, ఇంకొక పుస్తకం మనం చూస్తే మనకు హగ్గయి గ్రంథం ఓపెన్ చేద్దాం. చూడండి ఒకసారి ఎగ్జాంపుల్కి హగ్గయి గ్రంథం మనం చూసాం అనుకోండి. హగ్గయి గ్రంథం మనం చూస్తే హగ్గయి అర్థంగా తర్వాత చూద్దాం. జెఫన్యా చూద్దాం ఫస్ట్. జెఫన్యా చూడండి. జెఫన్యా గ్రంథం హగ్గయి గ్రంథం ముందే ఉంటుంది. జెఫన్యా గ్రంథం మనం చూస్తే చదవండి. యూదా రాజుకు ఆమోను కుమారుడైన యోషియా దినములలో. మీకు అర్థమైందా? ఏ రాజు అంటే అతను యూదా రాజు. అంటే యూదా రాజు అంటే ఎవరంతకి దక్షిణ రాజ్యంలో ఉన్నటువంటి 2 గోత్రాల వాళ్ళకి సంబంధించినటువంటి రాజు అయినటువంటి ఎవరంటే ఎంతకే ఆమోను. ఇప్పుడు మీకు ఏం తెలియాలి ఎంతకనగానే ఇజ్రాయేలులను పరిపాలించినటువంటి రాజుల పేర్లు తెలియాలి, అలాగే యూదులను పరిపాలించినటువంటి రాజుల పేర్లు తెలియాలి. నేను మీకు చక్కగా ఇక్కడ ఈ వీడియోకి కింద చక్కగా మీకు లింక్లో ఆ పిక్ పెడతాను. ఆ ఫోటో డౌన్లోడ్ చేసుకొని మీకు అర్థమవుతుంది ఆ ఇజ్రాయేలులను పరిపాలించిన రాజులు ఎవరు, తర్వాత యూదులను పరిపాలించిన రాజులు ఎవరు. ఇప్పుడు మీరు చదువుకున్నప్పుడు మీకు ఏం అర్థం అవ్వాలి ఎంతకనగానే ఏ రాజు కాలంలో ఏ ప్రవక్త ఉన్నారో మీకు స్పష్టత వచ్చేయాలి. ఇప్పుడు జెఫన్యా అనే ప్రవక్త ఏ కాలానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇంతకీ యూదా రాజు అయినటువంటి తన అర్థం అంటే యూదా రాజు అంటే సౌలు కంటే ముందా? ఏం క్లారిటీ రావాలి మీకు ఎందుకే యోధా రాజు అంటే ఎవరికంటే ముందు ఎంతకే అనేది మీకు స్పష్టత రావాలి. ఏ రాజు తర్వాత ఏ రాజు ముందు అసలు ఏం జరిగింది, దీనికి కనెక్షన్ ఎక్కడ ఉంటుంది మళ్ళీ ఎందుకంటే రాజుల గ్రంథంలో ఉంటుంది. మీకు అర్థమైందా? రాజుల గ్రంథంలో తప్పకుండా ఈ ఆమోను గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అప్పుడు ఒక రాజు గురించి అంటే ఒక ప్రవక్త గ్రంథం మనం చదువుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ దేవుడు మెన్షన్ చేసినటువంటి ఆ రాజుకు సంబంధించిన ఇన్ఫర్మేషను ఏ గ్రంథం రాజుల గ్రంథాలలో ఏ చాప్టర్స్లో ఉందో చూసి ఆ రాజు యొక్క పరిపాలన అంతా చదువుకొని మొదటి రాజుల గ్రంథంలోనే ఉంటుంది, రెండో రాజుల గ్రంథంలోనే ఉంటుంది, అలాగే మొదటి దినవృత్తాంతాల్లో ఉంటుంది, రెండో దినవృత్తాంతాల్లో ఉంటుంది. ఈ 4 పుస్తకాల్లో ఆ రాజు గురించి ఎక్కడెక్కడ ఉందో మొత్తం చదువుకొని ఒక స్పష్టత తెచ్చుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం చదువుకోవాలి. సో దీన్ని బట్టి మీకు చర్చ్ వర్క్ మీకు అక్కడ ఆల్రెడీ స్పష్టత వచ్చిందని అనుకుంటున్నాను. ఏంటి చర్చ్ వర్క్ ఇంతకీ? ఆమోస్ గ్రంథం మనం చదువుకుంటున్నాం కాబట్టి 2 రాజుల గురించి మనకు చెప్పారు. మొదటి రాజు ఉజ్జియా, రెండో రాజు ఎవరు ఇంతకీ? యెరోబాము 2. మీకు అర్థమైందా? మొదటి యెరోబాము ఒక పనికి మాలినోడు. ఏం చేశాడు ఇంతకీ? 12 మందిని 2గా విడగొడితే ఈ యెరోబాము ఇంకా దారుణంగా తీసుకెళ్ళిపోయి అశ్షూరీయులు వచ్చేంతగా చేశాడు. మొత్తానికి అసలు ఆ ఉనికి లేకుండా చేశాడు. ఓకే, సో యెరోబాము గురించి చదవండి, అలాగే ఏం చేయాలి ఇంతకీ ఈ ఉజ్జియా గురించి చదవండి. వీళ్ళిద్దరి గురించి చదువుకొని మీరు వచ్చారనుకోండి, అప్పుడు నెక్స్ట్ వీక్ మనం మాట్లాడుకునే సబ్జెక్టు ఫుల్ క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. అలా కాకుండా వాళ్ళ గురించి కూడా నేనే చెప్పాను అనుకో, ఆ చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకో, అప్పుడు ఇది 2 రోజుల్లో అవ్వదు, 2 వారాలు అవ్వదు. ఆమోస్ గ్రంథం 2 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి అట్లా కాకుండా నెక్స్ట్ వీక్ నేను 2 చాప్టర్స్ కంప్లీట్ చేసేస్తాను. ఆమోస్ గ్రంథంలోది 2 చాప్టర్స్ కంప్లీట్ చేస్తాను. కాబట్టి మీరు ఫాస్ట్గా ఉండండి, నేను ఫాస్ట్గా ఉంటాను. ఓకేనా? సో మీ చర్చ్ వర్క్ ఏంటి ఇంతకీ? ఉజ్జియా గురించి కంప్లీట్గా చదువుకొని రావాలి, ఆ తర్వాత యెరోబాము 2 గురించి కంప్లీట్ చదువుకొని రావాలి, అలాగే
కింద మీకు ఒక స్క్రీన్ షాట్ పెడతాను. ఆ స్క్రీన్ షాట్లో ఉన్నటువంటి రాజుల నేమ్స్ డీటెయిల్గా ఉంటాయి. ఆ రాజుల నేమ్స్ జాగ్రత్తగా బట్టి పట్టమని చెప్పొచ్చా? చెప్పొచ్చు. బట్టి పట్టండి ఆ రాజుల గురించి. ఏ రాజు తర్వాత ఎవరు వచ్చారు, ఏ రాజు తర్వాత ఎవరు వచ్చారని చక్కగా బై హార్ట్ చేయండి. ఆ నేమ్స్ మనం గుర్తుంచుకుంటే చాలా సింపుల్గా ఇంకా బాగా ఫాస్ట్గా మనం ఐడెంటిఫై చేయగలం. అప్పుడు 1-2 పుస్తకాలు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మిగిలిన పుస్తకాలు మీరే చక్కగా చదువుకోగలరు. ఇప్పుడు కొత్త నిబంధన ఎలా మీరు చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు? ఎఫ్సిటిహెచ్ కంప్లీట్ చేసేస్తే చాలు, డిసిటిహెచ్ ఎఫ్సిటిహెచ్ కంప్లీట్ చేసేస్తే చాలు. మీకు కొత్త నిబంధనలు ఉన్న ఏ పుస్తకమైనా మీరు చదువుకుంటూ వెళ్ళిపోతుంటారు. అందులో ఇదే ఉంటుంది. ఇంకా ఒక హెబ్రీ పత్రిక, రోమపత్రిక కొంచెం కష్టంగా ఉంటాయి. ప్రకటన గ్రంథం కూడా ఈజీగా ఉంటుంది మీరు ఎఫ్సిటిహెచ్ డిసిటిహెచ్ కంప్లీట్ చేసేస్తే. హెబ్రీ పత్రిక, రామపత్రిక ఎందుకు కష్టంగా ఉంటుంది అంటే మరి ఓల్డ్ టెస్టిమెంట్ ఫౌండేషన్స్ మనం ఏం కంప్లీట్ చేయలేదు కదా, అందుకని కొంచెం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు అర్థమైపోద్ది. ఆమోస్ గ్రంథం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత హగ్గై గ్రంథం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత ఇంకొక పుస్తకం మొత్తం 3 బుక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్, ఇంకా మీకు స్పష్టత వచ్చేస్తుంది. ఇంకా దానియేలు గ్రంథం ఈజీగా అర్థమైపోద్ది. ఎందుకంటే మీకు ఆమోస్ గ్రంథంలో చాలా విషయాలు మీకు ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా డివిజన్ చేయాలని స్పష్టత వస్తుంది. కాబట్టి చర్చ్ వరకు మీరు ఇర్రెగ్యులర్ అవ్వకుండా సింపుల్గా మీరు మీ సైడ్ నుంచి మీరు కంప్లీట్ చేసుకొని వస్తే నా సైడ్ నుంచి నేను చెప్పుకుంటూ వెళ్తాను. అప్పుడు మీరు చాలా చక్కగా చాలా ఫాస్ట్గా పాత నిబంధన గ్రంథం కూడా కంప్లీట్ చేయొచ్చు. మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని నెక్స్ట్ సెషన్స్లోకి వెళ్దాం. సో మళ్ళీ ఒకసారి ఈ చివరి 10 నిమిషాలు ఏదైతే మనం మాట్లాడుకున్నామో 10 నిమిషాలు ఎంత ఉంటుంది కదా, ఆ కొంతసేపు మీరు జాగ్రత్తగా విని పాజిబుల్ అయితే ఒక చిన్న నోటు, ఒక చిన్న పేపర్లో రాసుకోండి. ఆదాము నుంచి ఎవరు వచ్చారు, నోవాహు నుంచి ఎవరు వచ్చారు, అబ్రహాం నుంచి ఇస్సాకు, ఇస్మాయిల్ని అక్కడ చక్కగా నోట్ చేసుకోండి. ఇస్మాయిలీలు, ఆ తర్వాత ఇస్సాకులో నుంచి యాకోబు, ఏశావు, ఎదోమీలు, ఇజ్రాయేలీలో నుంచి మళ్ళీ 2 గోత్రాలు, ఉత్తర రాజ్యం ఏంటిది ఇజ్రాయేలీలు, దక్షిణ రాజ్యం యోధా. చక్కగా మీరు మేక్ చేసుకొని అది అలా ప్రింట్ చేసుకొని పాజిబుల్ అయితే ఒక దగ్గర స్టిక్ చేసుకోండి. అప్పుడు మీకు ఏం అర్థమైపోతుంది, ఎందుకే ఓకే ఇంతే ఫ్లో, ఇంకేం ఉండదు. బైబిల్లో మనం చదువుకున్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా సింపుల్గా అర్థమైపోతుంది మనకి. ఇంతకీ మనం చదువుకున్నామే బైబిల్ ఎలా చదవాలి, 4 స్టెప్స్లో ఒకటి ఎవరెవరితో మాట్లాడుతున్నారు అనేది మనకు తెలియాలి. అంటే ఇజ్రాయేల్ రాజులతో మాట్లాడుతున్నారా, యోధా రాజులతో మాట్లాడుతున్నారా, వేరే రాజ్యాలు వేరే దేశాల వాళ్ళతో మాట్లాడుతున్నారు, స్పష్టత మనకు లేదనుకో మనకు అర్థం కాదు, మనం మిస్ అయిపోతాం. మనకు అప్పుడు ఈ రెఫరెన్స్లన్నీ వేరే వాటి కనెక్ట్ చేసుకొని, ఆ రెఫరెన్స్లన్నీ వేరే వాటి కనెక్ట్ చేసుకొని మొత్తం డిస్టర్బ్ చేసేసి మీరు డిస్టర్బ్ అయింది కాకుండా నన్ను డిస్టర్బ్ చేస్తారు. అర్థమైందా? సో నేను డిస్టర్బ్ అవ్వను, మీరు మనందరం చాలా చక్కగా ఇందుకే ఎవ్వరం కూడా హట్ అవ్వకుండా చక్కగా మొత్తం మీరు మేక్ చేసుకోకుండా రాకూడదు, నేను మిమ్మల్ని తిట్టకూడదు. సరేనా? మీరు చక్కగా గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్, మోర్ ఓవర్ చిల్డ్రన్, గాడ్స్ చిల్డ్రన్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే చక్కగా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని చాలా చక్కగా నోట్ చేసుకొని వస్తారు. ఓకే, లెట్స్ హ్యావ్ ప్రేయర్. క్లోజ్ యువర్ ఐస్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ, గడిచినటువంటి కాలం అంతా కూడా మీ కృపలో నడిపించారు, సహాయం చేశారు తండ్రి. అందును బట్టి మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభు ఈరోజు ఆమోస్ బుక్కు సంబంధించి తండ్రి మరి ఇంట్రొడక్షన్ కింద తండ్రి మరి ఆమోస్ గారి గురించి మాకు తెలియజేశారు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా పట్ల మీకున్న ప్రణాళికను తండ్రి అర్థం చేసుకోవడానికి తండ్రి ఇదంతా చక్కగా మీ కృపను బట్టి తండ్రి మాకు తెలియజేశారు. అందును బట్టి మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ నామ మహిమార్థమైతండి బలపరచండి, మీ నామ మహిమార్థమైతండి స్థిరపరచండి. మీ కృపలో ప్రభా అనుదినం వర్ధిల్లుతూ తండ్రి అంతకంతకు మా తండ్రి ప్రేమ కలిగి ముందుకు సాగటం మాకు సహాయం చేయండి తండ్రి. ఈ గ్రంథపు వివరణలో, ఈ పుస్తకపు వివరణలో తండ్రి పూర్తిగా మీ చిత్త ప్రకారంగా తండ్రి అనేకమైన విషయాలను తండ్రి గ్రహించుటకు మాకు సహాయం చేయండి. మీ చిత్త ప్రకారంగా బలపరచండి దేవా. యొక్క విషయాలు తండ్రి తెలుసుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, మీ చిత్తమైతే తండ్రి బలపరచండి తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్.